This video is brought to you by Law Excellence IAS Academy. సో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా పర్టికులర్గా ఎవరో కొంతమంది తప్ప నాకు ఐఎఫ్ఎస్ కావాలను, ఐఏఎస్ కావాలను, ఐపీఎస్ కావాలను పర్టికులర్గా ఫిక్స్ అయ్యి వస్తారు. మీరు ఫిక్స్ అవ్వలేదా? I never thought I'll be in the civil services at all. My mindset completely was something different. ఎంబీఏ సైడ్ మొత్తం ఉన్నారు. MBA కూడా అనుకోండి, that was also quite tough. ఇప్పటి వరకు యూపీఎస్సీ ఈ సిరీస్లో, ఆల్ ఓవర్ సిరీస్లో 5 ఏళ్ల నుంచి నేస్తున్న సిరీస్లో వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నించిన వాళ్ళనే చూశాను. కానీ నేను ఒక్కటే ఇస్తాను, వస్తే వస్తుందో లేకపోతే మిమ్మల్ని ఒక్కడనే చూసాను. చిన్నప్పటి నుంచి నేను ఐఏఎస్ఏ అవుతాను, ఇంకొకటి అవ్వను. నాకు ఒకటి బాగా అర్థమైందండి, మీకు లక్క మామూలుగా లేదు. లక్ కాదండి, ఇట్ వాజ్ అబౌట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చదవాలి, ఎన్ని గంటలు సరిపోతుంది, లేదంటే అసలు ఒక స్కెడ్యూల్ వేసుకున్న స్కెడ్యూల్లో వీళ్ళు కరెక్ట్గా చేయలేక చాలా రకాలైన కన్ఫ్యూజన్స్ ఉంటాయి. యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవరైనా ద రీజన్ బీయింగ్ అంటే ఇప్పుడు అంటున్నారు కదా, ఎన్ని మాక్ టెస్ట్ రాస్తే మనకి యూజ్ అవుతుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అది యూజ్ అవుతుంది మీకు అని అంటున్నారు. నిజంగా అని రాయాల్సిన అవసరం ఉందా? యాక్చువల్గా చేశారు రాగానే ధన కొట్టేస్తుంటాడు. ఆడమ్ గిల్కిస్ కూడా రాగానే ధన కొట్టి ఇట్లా కొట్టేస్తున్నారు వీళ్ళంటే తర్వాత తెలిసేది వాళ్ళ సీక్రెట్ ఏంటో. జస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది, టాస్ విన్నాం, మందే బ్యాటింగ్ అన్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు మందే. సార్ నిన్న ఒక వీడియో చూసాను సార్ న్యూస్లో, ఒక వైట్ కలర్ పౌడర్, ఐ డోంట్ నో వాట్ యు కాల్ దట్, బ్రౌన్ షుగర్ కావచ్చు, అది పెట్టారు. ఎంత లేయర్స్ సన్నటి నైఫ్ తోటి కట్ చేస్తే 4-5 లేయర్స్ తీస్తే కానీ ఇంత పెద్ద ప్యాకెట్ రాలేదు సార్. నిజంగా అంత కష్టంగా ఎలా తెలుస్తుంది జనరల్గా? There are number of ways. It's not a foolproof way to do it. It's not that 100% అందరూ డిటెక్ట్ చేసేస్తారు. Because I face this problem every day. సార్ మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మేబీ నేను ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, లేదా ఐఎఫ్ఎస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ ఇలా ఉండొచ్చు నా జాబ్, లేదా నేను ఇలా ఉండాలి అని అనుకున్నది ఆ టైంలో. ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు ఇప్పుడు ఐఆర్ఎస్గా వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ అన్న కనిపించిందా? మీరు ఊహించిన దానికి ప్రాక్టికల్గా మీరు ఉన్నదానికి? ఒక పెద్ద అడవిలో రాజుగారు ఉండేవాడు, యోగరాజు సింహం. రోజు సింహం గారికి బాగా అస్వస్థత చేసింది, సిక్. డాక్టర్ గారు మీరు అంటే జింక గారిని డాక్టర్ గారిని తీసుకొచ్చారు. జింక గారు చూసి నోట్లో నుంచి దుర్వాసన పడుతుంది, కంపు భరించలేకపోతున్నాం, హౌ డేర్ యూ నా నోట్లో నుంచి దుర్వాసన లేచి కొట్టింది, అది సఫా అయిపోయింది. అయ్యయ్యో, డాక్టర్ అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ సిరీస్లో భాగంగా యాక్చువల్లీ చాలా గ్యాప్ వచ్చేసింది మధ్యలో మనకి. యూపీఎస్సీ సిరీస్లో టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ కృష్ణ కౌండిన్య గారు, ఐఆర్ఎస్ ఆఫీసర్, 2016 బ్యాచ్. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ కస్టమ్స్లో పనిచేస్తూ ఉన్నారు. వారి జర్నీ గురించి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం అండి. ఫైనలీ ఈరోజు కలిసాం అనమాట. ఆఫ్టర్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ యూపీఎస్సీకి ఇచ్చినట్టు 10 అటెంప్ట్స్ ఇచ్చినట్టు దీనికి కూడా. సార్ 2016లో మీరు పాస్ అవుట్ అయ్యారు. ఎన్నో అటెంప్ట్స్ సార్ మీకు? అది ఒకసారి మీ జర్నీ గురించి, యూపీఎస్సీ జర్నీ. ఫస్ట్ అటెంప్ట్ అండి. ఈజ్ ఇట్? యా. ఓ కంగ్రాచులేషన్స్ సార్, రియలీ థ్యాంక్ యూ. ఇట్స్ రిలీఫ్ కదా, లేకపోతే చాలా లాంగ్ జర్నీ. అది అచీవ్ చేయకపోతే మళ్ళీ మొదటి నుంచి చదవడం అనేది, అది ఇట్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. అండ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఈవెన్ ఐ వాస్ బిట్ రిలక్టెంట్ ఇనిషియలీ వాస్ ద సేమ్ థింగ్. ఎందుకంటే దేర్ ఆర్ నో కాన్సలేషన్ ప్రైజెస్ ఆన్ దిస్ అన్ఫార్చునేట్లీ. విన్నర్ టేక్స్ ఇట్ ఆల్. కరెక్ట్. అరౌండ్ 10 lakh people apply, 700-800 posts, general category అందులోనూ half, any good service అందులోనూ 1/3 perhaps. So unless you get a very good rank, there is nothing at all. Correct. So risk and reward రెండు ఎక్కువ ఉన్న గేమ్ ఇది. సో యా, బట్ అందరికి ఉన్నంత పేషెన్స్ నాకు లేదు అన్ఫార్చునేట్లీ. మొహమ్మద్ గోరీలాగా 17 times దండయాత్ర చేసి ఉన్నారు. దేర్ ఆర్ సమ్ సీనియర్స్ I've given I think 15 attempts దాకా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐ నో పర్సనలీ. బట్ నాకు అంత పేషెన్స్ ఎప్పుడు లేకుండే ఫార్చునేట్లీ. బట్ మీకు తగ్గట్టుగానే సింగిల్ అటెంప్ట్ నా జర్నీ తొందరగా అయిపోయింది. సార్ ప్రిపరేషన్ అంతా ఎక్కడ జరిగింది సార్? హైదరాబాద్ అండి, ఇంట్లోనే. ఓన్ ప్రిపరేషన్?
I wouldn't say own preparation because I had some help. ఓకే. This was one question initially. ఢిల్లీకి వెళ్ళి చదవాలా, హైదరాబాద్లో ఉండాలా, హైదరాబాద్ అంటే కోచింగ్ తీసుకోవాలని. ఫస్ట్ క్వశ్చన్ వాజ్ దట్ ఆబ్వియస్లీ. సో దెన్ ఐ రియలైజ్డ్ సీనియర్స్ ఫ్రెండ్స్ నన్ను అడగడం మొదలుపెట్టాను. వెళ్ళాలా, నిజంగా ఇజ్ ఇట్ రియలీ వర్త్? అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ బాగా పడ్డవాళ్ళని చూశాను, చెడిపోయిన వాళ్ళని కూడా చూశాను. ఇజ్ ఇట్ రియలీ వర్త్ టైమ్, ఎఫర్ట్, మనీ? కార్పొరేట్ సెక్టర్లో మంచి జాబ్ వదిలేసుకొని అట్ కమ్, ఇజ్ ఇట్ రియలీ వర్త్ ఇట్? దెన్ జనరల్ కన్సెన్స్ హ్యాస్ బీన్ ఇప్పుడే లాట్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ హైదరాబాద్లో. ఇంటర్నెట్లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ వాస్ జస్ట్ బిగినింగ్. ఇంకా ఇప్పుడున్నంత అవైలబిలిటీ లేదు, బట్ బ్యాక్ దెన్ ఇట్ వాస్ జస్ట్ బిగినింగ్. అండ్ ఐ హ్యాడ్ ఫ్యూ సీనియర్స్ టు హెల్ప్ మీ అవుట్. సో ఐ థాట్ అవసరం లేదు, లెట్స్ ఓన్గానే చేసేసుకోవచ్చు అనుకున్నాను. దెన్ ఐ డిసైడెడ్ హైదరాబాద్లోనే. దెన్ దాని తర్వాత కోచింగ్ ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ జనరల్ కన్సెన్సస్ అగైన్ హ్యాడ్ బీన్ దట్ కోచింగ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, బట్ ఇట్ విల్ హెల్ప్. సో ఐ థాట్ కొన్ని సబ్జెక్ట్స్ కన్నా తీసుకుందాం, ఎస్పెషలీ ఆప్షనల్ సోషియాలజీకి. దాంట్లో కూడా ఆప్షనల్ సోషియాలజీ తీసుకున్నాను సార్. ఆప్షనల్ సోషియాలజీ కష్టంగా సార్ యాక్చువల్లీ, అంత డేట్ చేయరు అంటే పర్సంటేజ్ వైజ్ చాలా తక్కువ. పర్సంటేజ్ వైజ్ తక్కువ, బట్ మై కండిషన్ వాజ్ దాట్ ఐ లెఫ్ట్ మై జాబ్ ఆఫ్టర్ MBA. పెద్ద లోన్ ఉండే, షుడ్ ఐ గో అనేది. ది ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ వెరీ హై మేనేజ్మెంట్ టర్మ్స్లో చెప్పాలి అంటే. నాట్ ఓన్లీ I had to reimburse the loan, for example, whatever loan I've taken. Any good MBA institute 12-15 lakhs easy అయిపోతుంది 2 years లో. Apart from that, I'm not earning at all. What I would have earned in the next 2-3 years, అన్ని కలుపుకొని మేబీ అరౌండ్ 50-60 lakhs కాస్ట్ ఈజీగా అయిపోతుంది. కరెక్ట్. సో ఈజ్ ఇట్ రియలీ వర్త్? ఆల్వేస్ దిస్ క్వశ్చన్, ఈజ్ ఇట్ రియలీ వర్త్, ఈజ్ ఇట్ రియలీ వర్త్? సో దెన్ ఐ థాట్ అన్నెసరీగా మనీ వేస్ట్ చేయకూడదు, ఓన్లీ ఆన్ ఫ్యూ స్పెసిఫైడ్ కాస్ట్ సెంటర్స్ అనుకుందాం. కోచింగ్ అనుకోండి, మెటీరియల్ అనుకోండి, ఇంటర్వ్యూ అనుకోండి. సో వీటికి ప్లాన్ చేసుకుంటూ దేనికి ఎంత స్పెండ్ చేసుకోవాలి, దేనికి ఎంత టైం ఇవ్వాలి, అట్లా మొత్తం ప్లాన్ చేసుకున్నాను ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ టు అన్ ఎక్స్టెంట్ ఐ అరైవ్డ్ ఎట్ ఎ క్యాలిక్యులేషన్ వేర్ ఐ థాట్ ఎవ్రీ డే ఐ గో ఇన్ టు ద క్లాస్, అక్కడ బయట ఒకరిని ఊహించుకొని వాడి చేతిలో ఒక 1,500 రూపీస్ పెట్టి నేను లోపలికి వెళ్ళేవాడిని. ఓకే. ఎవ్రీ డే ఐ యూస్ టు ఇమాజిన్ దట్. అది ఇమాజిన్ చేసుకుని అరౌండ్ 1,500 రూపీస్ వచ్చేది నాకు ఎవ్రీ క్లాస్ హ్యావ్ టు గో. ఒకేసారి పే చేసేస్తే అది ₹1,00,000 పే చేస్తే డిఫరెన్స్ పడదు. బట్ రోజు 1,500 జేబులో తీసి వాడికి ఇవ్వాలి అంటే ప్రతిరోజు బాధేస్తుంది. అరే ఇవాళ 1,500, ఇవాళ 1,500, ఇవాళ 1,500. సో దాన్ని బట్టి బుద్ధిగా కూర్చొని చదువుకోవాలి. అంటే మీకు మీరే, మీలో మీరే నేనే ఊహించుకునేవాడిని. ఎవ్రీ డే యూస్ టు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఊహించుకొని వాడి చేతిలో ఇది పెట్టి లోపలికి వెళ్ళి చదువుకొని వచ్చేవాడు. సో సోషాలజీ కొంచెం ఐ టుక్ సమ్ హెల్ప్, అండ్ జనరల్ స్టడీస్లో కూడా ఐ టేకెన్ ఫ్యూ క్లాసెస్, బట్ కొంచెం పుష్ వచ్చిన తర్వాత ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనిపించింది. రైట్. అంటే క్లాస్లో కంటెంట్ డెలివరీ ఏదైతే ఉంటుందో దే డెలివర్ ఇమాజినింగ్ యావరేజ్ స్టూడెంట్. సో అందరూ ఒకే పేస్లో నేర్చుకోరు, అండ్ అందరూ ఒకే విధంగా నేర్చుకోరు. అవును. సో every student has his own individual qualities. So when the content is delivered in the class, it is delivered with an average person in mind. It did not really work out for me. So నేను ఎలా నేర్చుకుంటానో నాకు బాగా తెలుసు. సో ఇవాళ క్లాస్ ఉంది, ఐ నీడ్ టు లెర్న్ దిస్ సబ్జెక్ట్ అన్నప్పుడు నేను వెళ్ళేవాడిని, లేదన్నప్పుడు ఐ యూస్ టు ప్రిపేర్ ఇన్ మై ఓన్. రైట్. కానీ సార్ యూపీఎస్సీ జర్నీ ఇప్పుడు మనం ఎంత అకాడమీకి వెళ్ళి నేర్చుకున్నా, ఎంత మనకి ఒక మెంటర్ ఉన్నా కూడా అక్కడ ఉన్నంతసేపు మనం వింటాం, ఆలోచిస్తాం, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. వన్స్ ఆ ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత చాలా లోన్లీ జర్నీ అది, ఎవరికి వాళ్ళది. అన్లెస్ అంటే మన వెనకాతల మనకు సపోర్ట్ చేసే ఫ్రెండ్సో లేకపోతే మన సీనియర్సో ఒక రూమ్లో ఉండేవాళ్ళు షేర్ చేసుకోవడానికి ఇది చదివాము, ఇది అయిందా అనే ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా తక్కువ దొరుకుతూ ఉంటుంది యాక్చువల్లీ. సో దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? ఐ హ్యాడ్ నో సపోర్ట్ సిస్టమ్ ఎక్సెప్ట్ ఫర్ మై ఫ్యామిలీ, ఆఫ్ కోర్స్. మోరల్ సపోర్ట్ ఉండేది, ఆఫ్ కోర్స్. ఫాదర్ హీ వాజ్ ఆన్ ద జ్యుడిషియల్ సర్వీసెస్, సో ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. హీ వాజ్ ఆన్ జాబ్ విచ్ రిక్వైర్స్ హిమ్ టు ట్రావెల్ అ లాట్, వేరియస్ ప్లేసెస్లో పోస్టింగ్స్ అలా ఉంటాయి. నేను కూడా అప్పుడు అదే ఫేస్ చేస్తున్నాను, ఒక ప్లేస్లో ఎక్కువ రోజులు ఉంటామని. సో
So but my mother and my brother both have really helped me a lot. Papa, to an extent I feel sometimes that my brother చిన్న తమ్ముడు he has made some sacrifices because of me. ఓకే. ఒక రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది, దో నాట్ రిలేటెడ్ టు సివిల్ సర్వీసెస్. నేను అప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. ఐ హ్యాడ్ టు పే మై ఫీజ్ లాస్ట్ డే. ఐ డెంట్ నో, నాదే మిస్టేక్ అయితే నేను చూసుకోలేదు. లాస్ట్ డే ఇవాళ కట్టకపోతే ఐ డోంట్ నో వాట్ ది కాన్సిక్వెన్సెస్ ఆర్. సెమిస్టర్ ఫీ పే చేయాలి, వాడికి ఎగ్జామ్. అయ్యో. వాడి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసుకొని, అంటే అటెంప్ట్ ఇవ్వకుండా వాడు వెళ్ళి నా ఫీ పే చేసి వచ్చాడు. సో ఐ స్టిల్ రిమెంబర్ దాట్. అట్లా హీ హెస్ టేకెన్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. ఎంతమంది అండి మీ సిబ్లింగ్స్? ఇద్దరం అండి. ఇద్దరు అబ్బాయిలే. రెండు గడ్డాలు మీసాలే. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీ బ్రదర్? హీస్ ఇన్ డెలాయిట్లో పనిచేస్తారు. ఓకే. సో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా పర్టికులర్గా ఎవరో కొంతమంది తప్ప నాకు ఐఎఫ్ఎస్ కావాలను, ఐఏఎస్ కావాలను, ఐపీఎస్ కావాలను పర్టికులర్గా ఫిక్స్ అయ్యి వస్తారు. మీరు ఫిక్స్ అవ్వలేదా? జనరల్గా ఐ నెవర్ థాట్ ఐ విల్ బీ ఇన్ ద సివిల్ సర్వీసెస్ అట్ ఆల్. నా మైండ్ సెట్ కంప్లీట్లీ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఎంబీఏ సైడ్ మొత్తం ఉన్నారు. ఎంబీఏ కూడా అనుకోదు. దాట్ వాజ్ ఆల్సో క్వైట్ సెరెండిపిటస్ మూమెంట్ అది. ఓకే. ఐ ఆల్వేస్ పిక్చర్డ్ మై సెల్ఫ్ యాజ్ సమ్మన్ who would be working in NASA somewhere or a physicist somewhere. ఇక్కడ ఉంది మీ థాట్ ప్రాసెస్ అంతా. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంతా ఫిజిక్స్లో ఉండేది. రైట్. సైన్స్, స్పెసిఫికలీ ఫిజిక్స్. మరి కనీసం ఆప్షన్స్ అది కూడా తీసుకోలేదు కదండి మీరు? దెర్ ఇస్ రీజన్ మళ్ళీ. ద ఫస్ట్ చాయిస్ ఆబ్వియస్లీ మెకానికల్ ఇంజనీరింగ్. ఐ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మెకానికల్. ధైర్యం సరిపోలేదు. 7 years అయిపోయింది ఆల్మోస్ట్ బై దట్ టైమ్. అండ్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే ఐ వాజ్ వెరీ క్లినికల్ ఇన్ అప్రోచ్. ఎగ్జామ్కి ఇది, ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్ ఇది. So which combination would help me reach my goal with the least amount of resources? This was the problem statement. So దానికి మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే సరిపోదని నాకు అర్థమైంది. ఓకే. ఎందుకంటే ఐ వుడ్ హ్యావ్ టు స్పెండ్ 1 year at least again to learn all that I've forgotten for a period of time. Same was with management. MBA ఆల్రెడీ అయిపోయింది, కాన్సెప్ట్స్ అన్నీ గుర్తున్నాయి. బట్ ఈవెన్ ద సిలబస్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యూజ్. ఎందుకంటే ఐ స్పెషలైజ్డ్ ఇన్ ఫైనాన్స్ with a minor in operations. Finance ops was the combination. First year subjects అన్నీ కామన్గా ఉంటాయి అందరికీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఐటీ. సెకండ్ ఇయర్ నుంచి వీ స్పెషలైజ్. బట్ ఇక్కడికి వచ్చే సిలబస్ మాత్రం ఇట్స్ ది ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ స్టడీస్. దీనికి మళ్ళీ రీసోర్సెస్ ఎంత ఉన్నాయి నా దగ్గర, క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయి, మార్క్స్ వస్తున్నాయా లేదా, అసలు ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలని దాని మీద ఒక సిరీస్ చేయొచ్చాము. I've spent about 3 to 4 months just deciding my options. ఎలా డిసైడ్ అయ్యారు ఫైనల్గా? వెరీ మెథాడికల్ అండ్ క్లినికల్. చదివిందంతా ఒకటి, మీకు ఇంట్రెస్ట్ అంతా ఇంకొకటి. ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. ఎలా సింక్ అయ్యానని నాకు అర్థం కాల. అంటే మైండ్లో ఒక ఏముంది, దీన్ని అచీవ్ చేయాలి, దీన్ని అచీవ్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ ఏది? ఇట్ ఈస్ నెవర్ అబౌట్ మై ఇంట్రెస్ట్. ఎందుకంటే అంటే ఇంట్రెస్ట్ తీసుకోండి, బాగుంటుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఆర్ గుడ్. దిస్ ఇస్ వన్ మిస్టేక్ దట్ ఐ మేడ్ అండ్ ఐ రిక్వెస్ట్ aspirants to not make this mistake. Don't fall in love with subjects. Oh, right. I fell in love with history. I fell in love with economics. I fell in love with sociology later on. And దానివల్ల ఏమైపోతుందంటే ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలో ఒక ప్లాన్ వేసుకుంటే ఆ బౌండరీస్ దాటిపోతుంటుంది. 1 hour హిస్టరీ అనుకొని 1 hour ఎకనామిక్స్ అనుకుంటే 2 hours హిస్టరీ అయిపోతుంది, 0 hours ఎకనామిక్స్ అయిపోతుంది. అవును. సో ఇది నాకు ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ అప్పుడు ఫేస్ చేశాను. అప్పుడు ఎకనామిక్ సర్వే వస్తుంది. ఎకనామిక్ సర్వే తీసుకొని 1 week ఉంటే ప్రాబ్లీ 3 days కంప్లీట్గా ఓన్లీ ఎకనామిక్ సర్వే చదివాను. దెన్ ఐ రియలైజ్డ్ ఐ వేస్టెడ్ సో మచ్ టైం ఎకనామిక్ సర్వేలో. ప్రిలిమ్స్ ఇస్ అగైన్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ ఇట్ సెల్ఫ్ we used to joke, UPSC means unpredictable public service commission. Yes. So we can never predict ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వస్తాయి అని. So 3 days I wasted only reading economic survey. Not even economics as a discipline. So don't fall in love with subjects. So I was very methodical. Feelings ki scope లేదు ఇక్కడ. రైట్. ఫీలింగ్స్ కి అసలు స్కోప్ లేదు. కానీ మీరు అంత అతీతంగా ఉండగలిగారా యాక్చువల్లీ? అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించడం అంటే endeavor is to achieve that. So did I live up to the expectation at all times? At no, obviously not. But that's the endeavor. Try చేస్తూ ఉంటాం. As I said, I'm very methodical and ఇది అచీవ్ చేయాలంటే దీనికెంత. ఇన్ఫ్యాక్ట్ అబౌట్ 6 months into my preparation,
ఫ్రెండ్స్ అందరూ నేను పాలిటీ చదివేశాను, లక్ష్మీకాంత్ చదివేశాను, ఎస్ రమేష్ చదివేశాను, ఎకనామిక్స్ అయిపోయింది, హిస్టరీ అయిపోయింది, అన్ని సబ్జెక్ట్స్ అయిపోయింది, అది ఇది మాట్లాడితే నాకేం ఏం అర్థం కావట్లేదు. ఇలా ఎన్ని చదివేశారు రావు అసలు నాకైతే ఏం నేను ఇంకా స్టిల్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఎగ్జామ్, వాట్ ఆర్ ద డిమాండ్స్ ఆఫ్ ది ఎగ్జామ్. ఇదో ఎగ్జామ్ దేర్ ఆర్ సంథింగ్ మేబీ సమ్ పారామీటర్స్ అని ఉంటాయి, సమ్ క్వాలిటీస్ దే మే బీ లుకింగ్ ఇన్ టు వాట్ ఈస్ ది ఎగ్జామ్ అబౌట్, నాలో ఏం కావాలి, వాట్ డూ ఐ ఇన్కల్కేట్ మై సెల్ఫ్ ఇన్ టు, ఆర్ హౌ డూ ఐ ఫిట్ ఇన్ టు దిస్ జాబ్. ఇది కావాలి అన్నప్పుడు దీనికి రిక్వైర్మెంట్ 1 2 3 4 5 అవి నాలో ఉన్నాయా లేవా, ఉన్నాయంటే ఓకే, లేవు అంటే ఐ హ్యావ్ టు మోల్డ్ మై సెల్ఫ్ ఇన్ టు దాట్. అసలు అది అర్థం కావట్లేదు. ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ కావాలి నాకు 6 months పట్టింది, బట్ దెన్ ఇట్ రియలీ పేడ్ ఆఫ్. సో ఆల్మోస్ట్ ఎలా అంటే ఏబ్రహాం లింకన్ యూస్ టు సే, ఇఫ్ యూ గివ్ మీ 1 hour టు కట్ డౌన్ ద ట్రీ, 50 minutes I'll spend sharpening the axe. రైట్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా ఇదే అంటారు మళ్ళీ, ఇఫ్ యూ డిఫైన్ ద ప్రాబ్లమ్ వెరీ వెల్, హాఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ డన్. ప్రాబ్లం ఉంది ఏంటో తెలియదు, యూ డిఫైన్ ఇట్ వెరీ వెల్. అందుకే అన్న ఇన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, డిఫైన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, వాట్ ఈస్ ఇట్ దట్ యూర్ ట్రైంగ్ టు అచీవ్, ఎగ్జాక్ట్గా పుట్ ఇట్ ఇన్ వర్డ్స్, రైట్ ఇట్ డౌన్, దెన్ హాఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ డన్, యువర్ బ్యాటిల్ ఇస్ డన్. కానీ నెక్స్ట్ 50% ఇస్ అబౌట్ హౌ టు అచీవ్ దిస్. అసలు ప్రాబ్లమే ఏంటో తెలియకపోతే, శత్రువు ఎవరో తెలియకపోతే ఎవరి మీద దాడి చేస్తాం. సో అట్లా నాకు 6 months పట్టింది జస్ట్ టు అండర్స్టాండ్. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ దే డోంట్ రీడ్ ది యూపీఎస్సీ నోటిఫికేషన్. ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ వస్తుంది, అండ్ నోటిఫికేషన్ పడిందిరా లెట్ స్టార్ట్ ప్రిపరేషన్. నోటిఫికేషన్ ఏముంది అక్కడ, మొత్తం ఎగ్జామ్కి సంబంధించిన కుండలి అంతా దాంట్లోనే ఉంది. ఓకే. అసలు ఆ నోటిఫికేషన్ చదివితే ఎగ్జామ్కి ఏం కావాలి మొత్తం దాంట్లోనే ఉంది, అది చదవరు. నా ప్రిపరేషన్ అక్కడి నుంచి స్టార్ట్. ఫార్చునేట్లీ అసలు ఈ పాయింట్ ఎంతవరకు ఎవరు చెప్పలేదు సార్, చెప్పరు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని 100 ఇంటర్వ్యూలు అయిపోయి యూపీఎస్సీ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఇట్స్ అ న్యూ పాయింట్ ఫర్ అస్ రియలీ. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేయలేదు. ఐ స్టార్టెడ్ విత్ వెబ్సైట్ కాల్డ్ మృణాల్, MRUNAL. ఆ టైంలో దట్ వాస్ ది ఓన్లీ ఫ్రీలీ అవైలబుల్ సోర్స్ విచ్ గేవ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఎగ్జామ్ అండ్ హౌ టు క్రాక్ ఇట్. ఈ యూపీఎస్సీ కాకుండా నాకు ఇంకేం తెలియవు, ఆర్బీ ఎగ్జామ్స్ తెలియవు, ఎస్బీఐ పిఓలు తెలియదు, నథింగ్ ఎట్ ఆల్. ఎగ్జామ్ నాకు తెలియదు, ఒకటే ఉన్న వాటిలో బెస్ట్ ఎగ్జామ్ ఏది, యూపీఎస్సీ కొడదాం అంతే, ఇంకేం లేదు మైండ్లో. సో ఇప్పటికీ ఐ డోంట్ నో అబౌట్ ఎనీ అదర్ ఆడుతుండే, ఇది కాకపోతే అది చేయను, ఐ డోంట్ నో అన్ఫార్చునేట్లీ. అసలు సెకండ్ ఆప్షన్ కూడా మీరు పెట్టుకోలేదు? లేదు, దర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. దూకేమంటే ఇంకా అయితే మునగ ఉన్నా లేకపోతే తేలడం ఉన్నా, రెండింటిలో ఏదో ఒకటి. కొడితే కుంభస్థలం కొట్టాలి, లేకపోతే దిగకూడదు. ఎస్ ఎస్. ఎందుకంటే అగైన్ ఆపర్చునిటీ కాస్ట్ వాజ్ వెరీ హై. వుడ్ హ్యావ్ బీన్ వెరీ గుడ్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. అవన్నీ వదిలేసి దీంట్లోకి రావాలంటే ఇట్ వాజ్ నాట్ దట్ నోబడీ జాయిన్ సివిల్ సర్వీసెస్ ఫర్ మనీ. అంటే అట్లా జాయిన్ అయ్యే వాళ్ళు కొంత ఉండొచ్చేమో. ఇట్ ఈస్ నాట్ బికాస్ ద గవర్నమెంట్ ఇస్ అ గుడ్ పే మాస్టర్, ఇట్స్ అ డీసెంట్ పే మాస్టర్ బట్ నాట్ ఎ వెరీ గుడ్. సో మనీ ఈజ్ నాట్ ది మోటివేటర్. సో అంత మనీ వదిలేసి దీంట్లోకి రావాలి అంటే దెర్ మస్ట్ బి సమ్ అదర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్. సో మా గ్రాండ్ ఫాదర్ని అడిగేవాళ్ళు, నువ్వు జాయిన్ గారా కలెక్టర్ అవ్వరా అని. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వలన దీనివల్ల హీ కుడ్ నాట్ డూ ఇట్. హీ వాజ్ హ్యాపీ విత్ ద జ్యుడిషియల్ సర్వీసెస్. డిస్ట్రిక్ట్ జడ్జ్గా రిటైర్ అయ్యారు, ఈజ్ గుడ్. 2-3 times అడిగారు చిన్నప్పుడు, ఐ నెవర్ టుక్ ఇట్ సీరియస్లీ. కాకపోతే 2014లో ఐ కంప్లీటెడ్ మై MA, జాయిన్ Infosys, came back. Then for various reasons I had to come back without any offer in Hyderabad. Back then I was posted at a place called Mangalore, Karnataka Kerala border. ఇంటర్వ్యూలో ఒకటి చెప్పి యాక్చువల్ పోస్ట్ వాజ్ సంథింగ్ ఎల్స్. సో మంచి జేపీ మార్గన్, ICICI బ్యాంక్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇట్లాంటివన్నీ వదిలేసి ఈవెంట్ టు Infosys. అండ్ వాట్ వాజ్ గివెన్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వాజ్ ప్రామిస్డ్. ఓకే. ఇట్స్ ఆల్మోస్ట్ అంటే కెరియర్ ఎండింగ్, అది దర్ ఇస్ నో వే అవుట్ లాగా ఉండే. సో ఐ హ్యాడ్ టు రీస్టార్ట్ అగైన్. సో అప్పుడు ఫాదర్ అన్నారు, దిస్ అ గుడ్ ఆపర్చునిటీ, వై డోంట్ యూ ట్రై అంటే ఇప్పుడు చెప్పా, ఒక అటెంప్ట్ ఇస్తాను, అంతకు మించి నేను ఇవ్వలేను, అంత ఓపిక లేదు నాకు. ఇన్ కేస్ రాకపోయింది ఉంటే ఏం చేసి ఉండేవారు? ఐ వుడ్ హావ్ లెఫ్ట్. ఇన్ఫ్యాక్ట్ ఐ సివిల్స్ అండ్ a startup with my friends. Okay. Both started at the same time.
మేబీ స్టార్ట్అప్ ఇంకా కొంచెం ముందు స్టార్ట్ అయ్యి ఉంటుంది, బికాస్ ఐ వాస్ కన్సల్టింగ్ దెమ్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ ఐ స్టార్టెడ్ సివిల్స్. ఇప్పటి వరకు యూపీఎస్సీ ఈ సిరీస్లో అలవర్ సిరీస్లో 5 ఏళ్ల నుంచి నేస్తున్న సిరీస్లో ఐఆర్ఎస్ వచ్చింది, సాటిస్ఫై అవ్వలేదంటే మళ్ళీ రాశాను అన్నవాళ్లే నాకు ఇది కావాలి ఐపీఎస్ లేదా ఐఏఎస్ లేదంటే ఇంకోటి ఐఆర్ఎస్ ఏదోటి వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నించిన వాళ్ళనే చూశాను. కానీ నేను ఒక్కటే ఇస్తాను, వస్తే వస్తుందో లేకపోతే మిమ్మల్ని ఒక్కడనే చూసాను. అంటే దిస్ వాజ్ నాట్ ది ప్రైమరీ, అంటే చిన్నప్పటి నుంచి నేను ఐఏఎస్ఏ అవుతాను ఇంకొకటి అవ్వను రైట్ అని ఎప్పుడు నాకు ఎప్పుడు మైండ్లో లేకుండా. ఓకే ఓకే I said my mind was something else. It did not fructify, unfortunately. I didn't go to US, though I had my admits, good colleges lo. In fact, I got what I wanted, aerospace engineering with an internship with NASA, but I could not go. రైట్. సో అందుకని దాని తర్వాత ఐ హ్యాడ్ అన్ ఆఫర్ ఫ్రమ్ డెలాయిట్. అప్పుడు సరే ఉట్టిగా అట్లా కాలేజ్ వాళ్ళు అడిగారు, కాలేజ్ టాపర్ నువ్వు ఎగ్జామ్ అది ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఎట్లా నువ్వు వెళ్ళరా అంటే సరే వెళ్ళు టైం పాస్ ఏదో వెళ్ళవచ్చు. ఐ నెవర్ టుక్ ఇట్ వెరీ ఐ నెవర్ థాట్ ఐ జాయిన్, నేను యూఎస్ వెళ్ళిపోతాను అనుకున్నాను. బట్ ఐ హ్యాడ్ టు జాయిన్ అయిన తర్వాత అప్పుడు అగైన్ ఫ్రెండ్స్ అందరు కలిసే ఉన్నారు ఫ్రమ్ వేరియస్ ఐఐటీస్, అందరు అక్కడే కూర్చున్నారు మాట్లాడుతున్నారు. ఐ సెడ్ వీఆర్ గివింగ్ క్యాట్ అండ్ వై డోంట్ గివ్ క్యాట్ అని. క్యాట్ అంటే ఏంటి అని అంటే ఎంబీఏ చేయడానికి నువ్వు ఓకే సరే పోయి ఇద్దామని ఇచ్చేసి వచ్చిన తర్వాత తెలిసింది యూ హ్యావ్ టు అప్లై ఫర్ ఐఏఎమ్స్ బిఫోర్ రైటింగ్ క్యాట్, నాట్ ఆఫ్టర్ గెటింగ్ ద స్కోర్. ఓకే, ఇది ఏది మీ పూర్తి నాలెడ్జ్తో చేసిన పనులు కావు, ఏది కాదు, జస్ట్ వాళ్ళు చెప్తే ఏదో ఇన్సెస్ట్ చేస్తే ఏదో సరే రాద్దాం అన్నట్టు వెళ్ళా అంతే. క్యాజువల్గా ఫ్రెండ్లీగా వెళ్ళిపోయింది. జనరల్ యూత్ ఎలా ఆలోచిస్తారు మీరు కూడా అలాగే ఆలోచించారు. అంటే మై మైండ్ వాస్ సంథింగ్ ఎల్స్, నేను ఇంకా అదే మైండ్ సెట్లో ఉన్నాను, యూఎస్ వెళ్దాం అని. సరే టైం పాస్ రాద్దాం, సరే రాద్దాం అనుకున్నాను. గాట్ 97%. నెవర్ సార్ ఓకే బాగానే వచ్చింది. ఇప్పుడు ఏ కాలేజ్లో వస్తే ఐఎమ్స్ వస్తాయంటే వస్తే కానీ నువ్వు అప్లై చేయాలి కదా అని నాకు తెలియదు అప్లై చేయాలని. సో ఉన్న ఒకే ఒక్క గుడ్ కాలేజ్ వాజ్ ఐఎంటీ గాజియాబాద్ విచ్ వాజ్ స్టిల్ యాక్సెప్టింగ్ బేస్డ్ ఆన్ అన్ ఇంటర్వ్యూ. సరే వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చింది, జాయిన్ అయిపోయాను. తర్వాత 1 year అయితే అనిపించింది అరే ఐ షుడ్ హ్యావ్ గివెన్ వన్ మోర్ అటెంప్ట్, ఐఎమ్స్కి వెళ్ళాల్సింటే అనవసరంగా ఇక్కడికి వచ్చాను. ఓకే ఫెయిర్ ఇనఫ్. అట్లా గుడ్ అమౌంట్ ఆఫ్ టర్నింగ్ పాయింట్స్ అవుతున్నాయి లైఫ్లో. దీస్ ఆర్ సెరెండిపిటస్ మూమెంట్స్, నెవర్ ప్లాన్ ఫర్ ఇట్. నాకు ఒకటి బాగా అర్థమైందండి, మీకు లక్ మామూలుగా లేదు. లక్ కాదండి, ఇట్ వాజ్ అబౌట్ అఫ్కోర్స్ మీ ఎఫర్ట్ మీరు 100% మీరు ఇచ్చారు, ద బెస్ట్ ఇచ్చారు. అదంతా ఒక పక్కన పెడితే లక్ కూడా మీకు చాలా ఫేవర్ అయింది ప్రతి చోట. సమ్ టైమ్స్ ఎస్ ఐ డూ ఫీల్ దట్ కదా. అంటే ఇంగ్లీష్లో కూడా దెర్ ఇస్ అ పోయం కాల్డ్ రోడ్ లెస్ ట్రావెల్డ్ అని వినే ఉంటారు, విన్నాను. బట్ కానీ రైట్ అట్ ద ఫోర్క్ యూ హావ్ టు మేక్ ఎ డెసిషన్, విల్ యూ టేక్ the path fully trodden and will you take the path which is not trodden at all. అంటే యూజువల్గా కొంచెం భయం వేసేది, కొంచెం రిస్క్ అనేది యూజువల్గా చేస్తాను. కలిసి వచ్చింది, ఎస్ ఐఎమ్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఎస్ ఈవెన్ యూపీఎస్సీ ఇట్ వాస్ డిఫికల్ట్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ వాజ్ ఈజీ అట్ ఆల్. బట్ కొంతమంది స్టోరీస్ బోత్ పీపుల్ హ్యావ్ గాటన్ ఇన్ అండ్ పీపుల్ హూ డి నాట్ ఈవెన్ గెట్ ఇన్. There are a good number of IITians that I know, they've given 3 to 4 attempts. I do feel that they are more brilliant than me, obviously, but they have not made it, unfortunately. Yes. So, are they stupid? No, obviously not. I know they're much better than me and they deserve. Correct. And unfortunately, maybe for whatever reason, they could not make it. So, atla compare cheskunta me like yes, there is a luck factor. Anta swayam krushi valle nenu paiki vacha ante I don't believe it. It is not true. ఎందుకంటే ఆ రోజు ఎగ్జాక్ట్గా మన కరెక్ట్ మైండ్ సెట్ ఉండాలి. మై ఓన్ క్లోజ్ ఫ్రెండ్ సర్వీస్లోనే, హిస్ ఫాదర్ పాస్డ్ అవే బిఫోర్ హీ గేవ్ ది ఎగ్జామ్. జస్ట్ బిఫోర్ హీ గేవ్ ది ఎగ్జామ్ హీ పాస్డ్ అవే. ఐ డి నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ లైక్ దట్. అవును, అయినా కూడా ఈ క్లియర్. రేపు మెయిన్స్ అనగా ఇవాళ హై ఫీవర్ వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు అలాగే వెళ్ళి అటెంప్ట్ అన్ని కజిన్ బ్రదర్ వాడికి హై ఫీవర్ 103 అనుకుంటా బిఫోర్ ది ఎగ్జామ్ ఇచ్చాడు, వచ్చింది. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ లైక్ దాట్. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి లక్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఇంటర్వ్యూలో కూడా మనం ఒకటి ప్రిపేర్ అనుకుంటా, ఆ టైంలో మైండ్ సెట్ బాగాలేదేమో, వాడి మైండ్ సెట్ బాగాలేదేమో, మన తలరాత బాగాలేదేమో, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్. దే వర్క్ ఇన్ అవర్ ఫేవర్, అంతా నాదే క్రెడిట్ పోయిందంట వాడిదే తప్పు అంటాం. థింగ్స్ ఆర్ మోర్ కాంప్లికేటెడ్ దెన్ దట్. జనరల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా
ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చదవాలి, ఎన్ని గంటలు సరిపోతుంది, లేదంటే అసలు ఒక స్కెడ్యూల్ వేసుకున్న స్కెడ్యూల్లో వీళ్ళు కరెక్ట్గా చేయలేక చాలా రకాలైన కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవరైనా నమ్మద్దు. ద రీజన్ బీయింగ్ యూ ఆస్క్ సంబడి ఫర్ అన్ అడ్వైస్, దే గివ్ ఫ్రమ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. దాంట్లో కొంచెం మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, వాట్ మే బీ యాప్ట్, వాట్ మే నాట్ బీ యాప్ట్. సో 10 మందిని అడగండి, దాంట్లో మీకు ఏదో ఉంటే అది మాత్రమే తీసుకుని మిగతాది వదిలేయండి. యూ హ్యావ్ టు మేక్ అ ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్, బికాజ్ అల్టిమేట్గా యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్. మంచి అయినా చెడైనా మనమే అనుభవించాలి కాబట్టి ఎఫర్ట్ కూడా మనమే పెట్టాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అదే సెడ్, రీడ్ ద నోటిఫికేషన్. స్టార్ట్స్ విత్ ద నోటిఫికేషన్. ఎవరు చెప్పరు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చదివితే కానీ వాట్ ది ఎగ్జామ్ ఇస్ అబౌట్ అన్నది అర్థం కాదు. దాంట్లో క్లియర్గా వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్, ఇండివిజువల్ టాపిక్స్, సబ్ టాపిక్స్ ఏముంటాయి, దానికి ఎలా చదవాలి, చాలా మటుకు దాంట్లోనే ఉంటుంది. దెన్ మన ఇండివిజువల్ కెపాసిటీ ఏంటి, ఇది యూ హ్యావ్ టు అసెస్ ఇట్ వెరీ రియలిస్టికలీ. రామకృష్ణ పరమహంస గారు మాట చెప్తుంటారు, అట్లా ఏనుగు అట్లా వెళ్ళిపోతున్నట్ట పక్క నుంచి. చిన్న కప్పగారు వచ్చారు అక్కడికి. కప్పగారు వచ్చి మామూలుగా రోజు వెళ్ళిపోతే పెద్ద పట్టించుకోలేదు, అమ్మ ఏనుగు తొక్కితే చచ్చిపోతాను, పచ్చడైపోతాను. ఒకరోజు ఒక షావుగారు పక్క నుంచి వెళ్తుంటే ఆయన జైలు నుంచి ₹1 జారిపడ్డదంట. ఈ కప్పగారు వెళ్ళి ₹1 పట్టుకుని నోట్లో పెట్టుకుంది. నా అంత మనగాడు లేడని మీసం తిప్పింది. వెళ్ళి ఏనుగు ఉంది, ఏమేనుగా నీ దగ్గర ₹1 ఉంది, నా దగ్గర ₹1 ఉందని తొక్కింది. సో మన బలం అనేది ఏంటి అనేది వీల్ హ్యావ్ టు అసెస్ ఇట్ వెరీ రియలిస్టికలీ. నేను ఎన్ని గంటలు చదవగలను, నా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి. మై స్ట్రెంగ్త్, ఫర్ ఎగ్జాంపుల్ నా ఓన్ ఎగ్జాంపుల్, బికాస్ దట్స్ వాట్ ది మై ఓన్ జర్నీ అనుకుంటా. మై స్ట్రెంగ్త్ ఇస్ రీడింగ్. ఐ రీడ్ అ లాట్. సో ఈవెన్ 8 hours 10 hours a day I can read. అందరు ఇలా చేయకపోవచ్చు, ఆబ్వియస్లీ. యువర్ స్ట్రెంగ్స్, యువర్ వీక్నెసెస్ వాడుతుంటారు. Since my strength was in reading, I can very easily allot time. అందరు అలా రీడ్ చేయలేకపోవచ్చు. If I read for 10 hours, that is enough. Maybe few people have to read 15 hours. Maybe few people have to read 7 hours. Depends. So the question is never about how many hours do I study. Easily ఈ క్వశ్చన్ పెద్దగా వచ్చేది కాదు నాకు ఇవాల్టి సిలబస్ ఎంత, కేజీ అన్నం తినాలంటే వాళ్ళు 100 grams అన్నం తినాలి. 100 grams అన్నం తినాలంటే గంటలోనే నువ్వు 10 మేబీ ఒక 10-15 grams అన్నం తినాలి. ఈ గంటలో తినాలంటే తినాలి అంతే. ఇంకా ఈ టైంలో ఈ సిలబస్ కంప్లీట్ అవ్వాలంటే అవ్వాలి. ఆ టైంలో సిలబస్ కంప్లీట్ అవ్వలేదంటే ఆ రోజు నిద్రపోకూడదు. ఇంకా రైట్. నాకు మీరు చెప్తుంటే నాకు కూడా గుర్తొచ్చింది, పర్సనల్ ట్రైనింగ్ జిమ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు స్కెడ్యూల్ ఇస్తాడు ఆయన. నువ్వు గంట చేయి, 2 గంటలు చేయి, 3 గంటలు చేయి, నాకు సంబంధం లేదు, బట్ ఈరోజు చేసేసి నువ్వు వెళ్ళిపో. సో దిస్ ఇస్ హౌ ఐ యూజ్డ్ టు ప్లాన్. ఇవాళ ఇంత కంప్లీట్ చేయాలంటే చేయాలి, లేదు అంటే రేపు చేయాలి. సో అట్లా అఫ్ కోర్స్ ఎవ్రీడే అది 100% అవ్వదు. ఆఫ్టర్ ఆల్ యూఆర్ హ్యూమన్స్. సో అగైన్ ప్లాన్లో మళ్ళీ విల్ హ్యావ్ టు బిల్డ్ టాలరెన్సెస్. ఏదేమైనా సరే 1 week దాటి బ్యాక్లాగ్ ఉండకూడదు. అంటే మండే కొంచెం, ట్యూస్డే కొంచెం, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే దాకా వచ్చింది, సాటర్డే, సండే దాటకూడదు. ఆ రోజు ఆ సండేకి వీక్లీ ఏది కంప్లీట్ అవ్వాలి, వీక్ అయిపోవాలి ఇంకా అది. సో అలా వీక్లీ ప్లాన్ ఒకటి వేసుకున్నాం, డైలీ ప్లాన్ ఒకటి, వీక్లీ ప్లాన్ ఒకటి, మంత్లీ ప్లాన్ ఒకటి. మంత్లో ఎంత చేయాలి, వీక్లో ఎంత చేయాలి, డేలో ఎంత చేయాలి. ఇన్ఫ్యాక్ట్ పీక్ ప్రిపరేషన్లో ఎలా వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ ఈలాన్ మస్క్ చేస్తున్నట్టు యూస్ టు డివైడెడ్ హిస్ డే ఇంటూ చంక్ ఆఫ్ 5 minutes. ప్రతి 5 minutesకి స్కెడ్యూల్ వేసుకుంటాడు ఈలాన్ మస్క్. అది తెలియకుండా నేను చేసేవాడిని అట్లా. పీక్ ప్రిపరేషన్లో ఇంకా ఎవ్రీ 5 minutesకి ఈ పేజ్లో సగం నేను కంప్లీట్ చేస్తాను ఏమైనా సరే. దీనికి మళ్ళీ ఐ యూస్ టు కపుల్ విత్ టెక్నిక్ కాల్ పోమోడోరో టెక్నిక్. యూజువల్గా వినే ఉంటారు అందరూ. ప్రొడక్టివిటీ యాప్ అనుకోండి, ఆర్ ఇట్స్ వే ఆఫ్ మేనేజింగ్ అవర్ అటెన్షన్. హ్యూమన్ అటెన్షన్ కి నాట్ గో మోర్ దెన్ 40-45 minutes. అంటే స్కూల్లో క్లాస్ కూడా 40-45 minutes కంటే పెట్టరు, నాట్ పాసిబుల్. దాన్ని హాఫ్ చేసేవాడిని, 25 minutes, 25-30 minutes. ఈ హాఫ్ అన్ అవర్కి ఇంత, ఈ హాఫ్ అన్ అవర్కి ఇంత అంటే మేబీ ఒక పేజ్లో హాఫ్ చేసేసి ఈ హాఫ్ 5 minutes, ఈ హాఫ్ 5 minutes, ఇది 10 minutes, అట్లా 3 pages హాఫ్ అన్ అవర్లో ఎంత అవ్వాలి అంత ప్లాన్ చేసేవాడిని. రైట్. అంత ప్లాన్ చేస్తే కానీ రోజుకి ఇంత అనేది కంప్లీట్ కాదు. ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ కంప్లీట్. కొన్నిసార్లు ఎలా అంటే ఇవాళ అన్నం తినాలంటే సిగ్గేసాను, నేను చదవలేదు, అన్నం తినాలా. ఇవాళ పడుకోవాలంటే నేను ఇంకా కంప్లీట్ చేయలేదు, పడుకోవాలా, డూ ఐ డిజర్వ్.
సో అట్లా అన్లెస్ వీఆర్ రూత్లెస్ విత్ అస్ విల్ నాట్ అచీవ్ వాట్ వీ సెట్ అవుట్ ఫర్. మీరు ఫస్ట్ నాకు చెప్పినప్పుడే రోజుకు 1500 రూపాయలు అతని చేతిలో పెట్టి నేను క్లాస్కి వెళ్తున్న అని అన్నప్పుడే నాకు అర్థమైంది, మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ, మిమ్మల్ని మీరు పనిష్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు రిఫార్మ్స్ చేసుకుంటూ, సో మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వచ్చిన జర్నీ అని అనిపించింది నాకు అప్పుడే. ఎవ్రీ డే ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఏదో అట్లా చేయకూడదురా, ఇట్లా మాట్లాడరా. లేదు లేదు, చాలా చక్కగా వెళ్తుంది యాక్చువల్లీ ఇంటర్వ్యూ. మీరు ఎలా గుర్తొస్తుంది మరి ఎప్పుడు, అరే ఇట్లా కాదు అట్లా చెప్పి ఉండాల్సి ఉండే, దట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. అది ఎప్పుడు ఉంటుంది, ఇట్స్ జర్నీ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనమాట, అది నడుస్తూనే ఉంటుంది. సివిల్స్ కూడా ఎస్పెషల్లీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ మగింగ్ అప్ ఫ్యూ ఫ్యాక్ట్స్ అండ్ వామిటింగ్ ఆన్ ది పేపర్ అండ్ గెటింగ్ యువర్ సర్వీస్. I do believe that this is an exam which will test our personality. Especially in the interview period, it's a personality test, never an interview. Correct. So unless we have groomed ourselves to fit into the role of an administrator, a bureaucrat, a civil servant, I don't think we'll clear this exam that easily. Especially interview lo pothuntayi. And the breadth of subjects that we cover, the amount of knowledge and insights that we gain, and when we actually apply it to the problem statements given both in mains and interview, ఇది చేసేసరికి ఏమవుతుందంటే మనలోనే చేంజెస్ చాలా వస్తాయి. we are not the same person anymore. సో అలా అంటే ఐ జస్ట్ వాంట్ టు కన్వే దిస్ పాయింట్ ఎవ్రీబడి దట్ ఎగ్జామ్ అనేది డోంట్ రీడ్ ఇట్ జస్ట్ యాజ్ అన్ ఎగ్జామ్, ఇట్ ఈస్ అ మోర్ ఆఫ్ అ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్సర్సైజ్ అనుకోండి. లేదు అంటే ఇది ఏమైపోతుందంటే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ప్రిపరేషన్ అయిపోతుంది. ద మూమెంట్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ప్రిపరేషన్, యూఆర్ నాట్ సిన్సియర్ విత్ వాట్ ఎవర్ యూఆర్ సెట్ అవుట్ టు డూ, దెన్ ఛాన్సెస్ ఆర్ యూ విల్ ఫెయిల్. ఇంటర్వ్యూలో తెలిసిపోతుంది వీడు జస్ట్ ఏదో కొన్ని టెక్స్ట్ బుక్ ఆన్సర్స్. ఇన్ఫ్యాక్ట్ నా ఇంటర్వ్యూలో కొన్ని అన్నాను, టెక్స్ట్ బుక్ ఆన్సర్లు చెప్తావా లేకపోతే నిజంగా ఏమైనా చూసావా ఒక కాంటెక్స్లో. ఓకే. ఎస్పెషల్లీ అప్పుడు ప్రెసిడెన్షియల్ వర్సెస్ ప్రైమరీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ బెటరా, పార్లమెంటరీ ఫార్మ్? యాక్చువల్లీ వీల్ హ్యావ్ టు సే పార్లమెంటరీ బెటర్, ఇండియా మేరా భారత్ మహాన్ అని చెప్పుకోవాలి కదా అని. సరే టెక్స్ట్ బుక్లో ఆన్సర్ చెప్తే టెక్స్ట్ బుక్ కాదయ్యా, నీ అంతటి నువ్వు చూసే ఉంటే చెప్పు అని. ఓకే సార్ పట్టేస్తాను. ఇఫ్ యూఆర్ ఇన్సిన్సియర్ ఇన్ యువర్ అటెంప్ట్ పట్టేస్తాను. 30 minutes నిజంగానే చేయగలరా అంటే I think we all have that sixth sense. Every person has a gut feeling అనుకోండి, లేకపోతే సిక్స్త్ సెన్స్ అనుకోండి, ఇంగిత జ్ఞానం అనుకోండి. వీడు సిన్సియరా కాదా చెప్పేస్తాం. హాఫ్ అన్ అవర్లో వీ కెన్ మేక్అవుట్ వీడు ఎంతవరకు నిజం చెప్తున్నాడా లేదా, అనుకున్నది చెప్తున్నాడా, మనసా వాచా కర్మణ మూడిటికి. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. మనసు లేదు ఏమనుకుంటామో అది మాటల్లో పెడతామా, మాటల్లో చెప్పింది ఆచరణలో పెడతామా. So if all three are in synchronization with each other, then we say that the person has high integrity. The very definition of integrity is that. Integrity can also be bad. In fact, Dawood Ibrahim oka rakanga is a man with good integrity. But at a good ante malli value judgment avutundi. Integrity for a very nefarious purpose అనుకోవచ్చు. ఆ పర్పస్ వేరుగా ఉంటే ఇంకో రకంగా ఉంటుంది. బట్ ఈ రీజన్ ఎందుకంటే ట్రైనింగ్లో వీ హ్యావ్ ఎ కేస్ స్టడీ. వన్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్స్ ఫైనెస్ట్ ఆఫీసర్స్ దయాశంకర్ అని. సో హీ యూస్ టు అట్లీస్ట్ ఆయన ఇప్పుడు లేయర్ మనతో, కానీ అప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పేవాళ్ళు ఆయన గురించి, బికాజ్ వీ హ్యావ్ టు ఇన్స్పైర్ అవర్ యంగ్ ఆఫీసర్స్. అప్పుడు చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది సడన్గా. ఇంటెగ్రిటీ అంటే బోత్ ఆర్ పీపుల్ విత్ ఇంటెగ్రిటీ. ఇక్కడ దయాశంకర్ అండ్ దావుద్ ఇబ్రహీం ఇద్దరు బాంబేలోనే ఉన్నారు. దే ఆర్ అట్ ద టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఈయనేమో దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేద్దామని, ఈయనేమో నేను స్మగ్లింగ్ చేయని ఇక్కడ కూర్చుంటాను. బోత్ ఆర్ పీపుల్ విత్ ఇంటెగ్రిటీ బికాస్ దే పుట్ థింగ్స్ ఇన్ దేర్ ఓన్ బిహేవియర్ అనుకోండి, వాట్ దే యాక్చువల్లీ బిలీవ్డ్. Both are people with integrity. అంటే if you go by this definition of integrity, but one person has used it for a very good reason, one person has used it for a very bad reason. Try to drive home this point that be a person of integrity but use it for the good reason. Correct sir. So అందుకని it completely internal గాని you have to transform yourself. Then this is not just a exam, it's a life transformation experience, and then you will definitely succeed.
కరెక్ట్. ఎన్ని మాక్ టెస్ట్లు రాశారు సార్ మీరు అప్పుడు 2016 వరకు? మాక్ టెస్టా? అంటే ఇప్పుడు అంటున్నారు కదా, ఎన్ని మాక్ టెస్ట్ రాస్తే మనకి యూస్డ్ అవుతుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అది యూజ్ అవుతుంది మీకు అని అంటున్నారు. నిజంగా అని రాయాల్సిన అవసరం ఉందా యాక్చువల్గా? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సనత్ జయసూర్య చిన్నప్పుడు క్రికెట్ కాడ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చెప్పాను అనమాట. సనత్ జయసూర్య రాగానే ధన కొట్టేస్తుంటాడు. ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా రాగానే ధన కొట్టే ఎట్లా కొట్టేస్తున్నారు వీళ్ళంటే తర్వాత తెలిసేది వాళ్ళు సీక్రెట్ ఏంటో. జస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది, టాస్ విన్నాం, మందే బ్యాటింగ్ అన్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళంట, మందే బ్యాటింగ్ నువ్వు స్టార్ట్ చేయి ఇంకా ప్రిపరేషన్ అని. రూమ్లో పైన ఒక బాల్ కట్టి కిందకి వెళ్ళాడు తీసి దాని కొడుతునేవాళ్ళు దాన్ని బాల్. అట్లా కొట్టి పెద్ద నిమిషాలు కొట్టి వస్తారు. ఆ కొట్టేసాక మంచి ప్రిపరేషన్లో ఉంటాం. బట్ అదే సనత్ చేసి ఆ గంట సేపు కొట్టాడు అనుకోండి, ఇక్కడ వచ్చి తుస్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. సో ప్రాక్టీస్ చెయ్యాలి అంటే చెయ్యాలి, బట్ టు ది ఎక్స్టెంట్ దట్ యూ బికమ్ గుడ్, నాట్ టు ది ఎక్స్టెంట్ దట్ యూ బికమ్ టైర్డ్. కరెక్ట్. ఐ హావ్ గివెన్ ఇట్ టు ది ఎక్స్టెంట్ దట్ ఐ బికమ్ టైర్డ్. ఎన్ని మాక్ టెస్ట్ రాసినా నాకే, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్కి అవునండి, రాస్తూనే పోయినా తర్వాత అర్థమైంది టైం వేస్ట్ అవుతుంది, ఇంత అవసరం లేదు. 3 to 4 ఫుల్ లెంగ్త్ మెయిన్స్ టెస్ట్ రాస్తే బిఫోర్ ది ఎగ్జామ్ ఇట్ వాస్ గుడ్ ఎనఫ్. రైటింగ్ ప్రాక్టీస్ ముందు నుంచే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ అబౌట్ 10 months ఆఫ్ రైటింగ్ ప్రాక్టీస్. జనవరి నుంచి అప్రాక్సిమేట్లీ స్టార్ట్ చేస్తే అరౌండ్ అక్టోబర్ వరకు ఐ యూస్ టు రైట్ ఎవ్రీ డే. అండ్ ముందు నుంచి కూడా ఐ యూస్ టు రైట్ అ లాట్, ఆర్టికల్స్, మ్యాగజైన్స్, ఇవన్నీ చిన్నప్పటి నుంచి బాగా అలవాటే. అండ్ సివిల్స్ ప్రిపరేషన్ అప్పుడు అలాంగ్ విత్ స్టార్ట్అప్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ గిగ్స్. ఐ యూస్ టు రైట్ ఫర్ వేరియస్ మ్యాగజైన్స్, కంటెంట్ రైటింగ్ అని, పీపీ యూస్ టు పే, అట్లా కూడా కొన్ని ఐ యూస్ టు ఎర్న్ సమ్ టైమ్స్. అటు స్టార్ట్అప్ చూసుకుంటూ ఇటు వేరియస్ కాంట్రాక్ట్స్ చూసుకుంటూ ఐ యూస్ టు ప్రిపేర్. కానీ సో అట్లా అది కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఇక్కడ, అది కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఇప్పుడు మీరు ప్రిపరేషన్ అప్పుడు రోజు పేపర్ రీడింగ్ చేస్తూ ఉండుంటారు. పేపర్లో వేసిన ఇన్ఫర్మేషన్కి నిజంగా చట్టాలు కానీ లేకపోతే గవర్నమెంట్లో ఇది ఇలా జరగాలి ఖచ్చితంగా, లేదంటే ఎన్ని పథకాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సొసైటీలో జరిగే ప్రతి ఇష్యూని కూడా ప్రాపర్గా ఇది జరగాల్సిందని ఒక ప్యాటర్న్ ఉంటుంది. జరిగేది వేరు, మనకి చూపించేది వేరు, నిజం వేరు, ఇన్ని రకాలుగా. ఇప్పుడు మీరు యాజ్ అ సివిల్ సర్వెంట్ మీరు ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? అందుకే మన దగ్గర when we study, it could be in accountancy, it could be in law, it could be in our own academy, there is a term that is used, law and practice. అవునా కదా? ట్రూ కదా? సో ప్రాక్టీస్ ఇస్ డిఫరెంట్. బయట మీ దేశం చూస్తే ఈ టర్మ్ ఎక్కడ ఉండదు. యూఎస్లో చూడండి, స్టడీలు ఎక్కడ నేను ఎక్కడ చూడలేదు ఈ టర్మ్. కొంచెం యూఎస్కే ఆస్ట్రేలియాకి యూస్ టు ప్రిపేర్ ఇట్లా ఉండే సబ్జెక్ట్స్ అని ఎక్కడ మీకు కనిపించదు. లా అండ్ ప్రాక్టీస్ అని మన దగ్గర టెక్స్ట్ బుక్ మీద వేసేస్తాడు, లా అండ్ ప్రాక్టీస్. దట్స్ గ్రేట్ పాయింట్ రియల్లీ. మీరు ఇలా చెప్పగానే బలవలిగింది. రైట్ సార్. మాక్ ఇంటర్వ్యూస్ అన్ని ఇచ్చారు సార్ మీరు అప్పట్లో? మాక్ ఇంటర్వ్యూస్ 3 or 4. అవునా? మీకు ప్లస్ అయిందా ఏమన్నా? ప్లస్ అయింది, ఓకే. ఇంటర్వ్యూ అస్ సచ్ టు వాట్ ఎక్స్టెంట్ అది నాకు హెల్ప్ అయిందో ఐ డోంట్ నో. ఎందుకంటే నేను ఢిల్లీకి కూడా వెళ్ళేది, ఇక్కడ 2 interviews వచ్చాను. బట్ దానికంటే కూడా దెర్ వాజ్ వన్ ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్లో అప్పుడు. సో హీ యూస్ టు హెల్ప్ పీపుల్ హూ ఆర్ అబౌట్ టు గివ్ దర్ ఇంటర్వ్యూస్. సో ఆయన ఒకరోజు టైం ఇచ్చారు నాకు. సో వై డోంట్ కమ్ అండ్ మీట్ మీ, ఐ విల్ కోచ్ యూ. దట్స్ గ్రేట్. నిజంగా అండి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ హీ హెస్ హెల్ప్ మీ అవుట్. అండ్ ఆయన నుంచి నేర్చుకున్న గ్రేటెస్ట్ పాయింట్, అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లీ ఇంటర్వ్యూలో నాకు హెల్ప్ అయిన ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే, సెంటెన్స్కి ముందు సార్, సెంటెన్స్కి తర్వాత సార్, సార్ సో అండ్ సో, సార్ సార్ సో అండ్ సో, సార్ చెప్పాల్సిందే. ఎందుకంటే నాకు అది వచ్చేది కాదు. ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ మైండ్ సెట్. ఇంజనీరింగ్ అయిపోయింది, యూఎస్ అనుకున్నాం, స్టార్ట్అప్ అనుకున్నాం, అంత యో బ్యాచ్. సో అలా ఐ వాజ్ ఇన్ అ వెరీ రఫ్ షేప్ టు ఫేస్ ది ఇంటర్వ్యూ. సో ఆయన అది ఒక్కటే చెప్పారు, ఇది ఒక్కటి నేర్చుకోరా చాలు, ఇంకేం అవసరం నీ దగ్గర అని. ఓకే. సో మీకు అభ్యంతరం లేకపోతే ఆయన పేరు తెలుసుకోవచ్చా? శ్రీనివాస్ రెడ్డి సార్. అచ్చా, ఓకే. శ్రీనివాస్ రెడ్డి. ఓకే ఓకే. ఇన్కమ్ ట్యాక్స్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఓకే, రైట్.
సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ దట్ దే స్టార్ట్ మీ దిస్. దాని తర్వాత 2 ఇంటర్వ్యూస్ వచ్చా, ఓకే ఫైన్. బట్ ఆ ఎక్స్పీరియన్స్ నిజంగానే హెల్ప్ అయింది యూపీఎస్సీ ఇంటర్వ్యూ కంటే. పెద్దగా హెల్ప్ అవ్వలేదు. నాట్ ఫర్ ది రీజన్ దట్ దీస్ ఆర్ యూజ్లెస్ ఇంటర్వ్యూస్, దాని యూజ్ దానికి ఉంది. ఫర్ ద రీజన్ దట్ ఐ ఫేస్డ్ లాట్ మెనీ ఇంటర్వ్యూస్ బిఫోర్. ఆల్మోస్ట్ బీటెక్ అవ్వక ముందు నుంచి ఐ యూస్ టు గో ఫర్ లాట్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అక్కడ ఇక్కడ వేరియస్ కంపెనీస్లో, ఇన్స్టిట్యూట్స్లో. ఇది అయిపోయిన తర్వాత జాబ్కి, ఎంబీఏ టైంలో ఎన్ని ఇంటర్వ్యూస్ వచ్చాయో నాకు తెలియదు. సో ఇట్ వాజ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ఐ వాస్ గివింగ్ ఇన్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ ఫేస్ చేయడం కానీ, కాన్ఫిడెంట్గా మాట్లాడడం కానీ, మనం అనుకుంది ఇంకా ఇంపుగా సొంపుగా బాగా అర్థమయ్యేటట్టు ప్రజెంట్ చేయడం కానీ, హావభావాలు, బాడీ లాంగ్వేజ్, ఐ వాజ్ ఆల్రెడీ ట్రైన్. సో ఇదంతా ప్రాబ్లం. అందుకే మా సార్ ఇదంతా ప్రాబ్లం ఎదురా, ఈ సార్ ఒక్కటి నేర్చుకోను. ఎస్ సార్, అప్పుడే మొదలుపెట్టారు సార్, ముందు సార్ తర్వాత సార్. అండ్ బ్యూరోక్రసీలో కొంచెం హైరార్కీ ఉంటుంది. హైరార్కీ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ ఆల్. It's not a flat structure like a corporate setup. Though ministry is very different. Since I've done a ministerial post Delhi, akkada organization is somewhat flat. You have a minister sitting, so you can't have 5 or 6 people telling I'm the boss, I'm the boss. The real boss is sitting there. Correct. And he is representing all the people ultimately. So akkada koncham flat structure అర్థమైంది. బట్ వన్స్ వీ కమ్ ఇన్ టు ద ఫీల్డ్, ఇట్ ఈస్ హైరార్కీ అండ్ ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్ దట్ వే. దర్ ఇస్ అ రీజన్ వై థింగ్స్ ఆర్ పుట్ ఇన్ ప్లేస్ లైక్ దట్. మేబీ సమ్టైమ్స్ పీపుల్ ఫీల్ దట్ ఇట్ ఇస్ బిట్ అవుట్డేటెడ్, ఆర్కేక్ అయిపోయింది. బట్ దేర్ ఆర్ స్టిల్ యూసెస్. ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎనీ ప్రాక్టీస్కి దేర్ ఆర్ వాట్ ఐ కాల్ ఫంక్షన్స్ అండ్ డిస్ఫంక్షన్స్, పాజిటివ్స్ అండ్ నెగటివ్స్, ప్రోస్ అండ్ కాన్స్. అందుకే ఇది నచ్చలేదంటే మొత్తం మార్చేద్దాం ప్రపంచాన్ని అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఇట్స్ నాట్ దాట్ సింపుల్ అండ్ ఈజీ. ఎందుకంటే మ్యాక్స్ వెబర్ కూడా అనేవాళ్ళు, ఈ డిడ్ అ వెరీ బ్యూటిఫుల్ స్టడీ అండ్ బ్యూరోక్రసీ. సో హిజ్ అల్టిమేట్ అనాలిసిస్ వాస్, ఇఫ్ యూ ట్రై టు రీప్లేస్ బ్యూరోక్రసీ విత్ సంథింగ్ ఎల్స్, ఇట్ విల్ బి ఎ బ్యూరోక్రసీ అగైన్. అందుకే మీరు చూడండి, మెనీ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ బీన్ డన్ వేరియస్ కంట్రీస్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. మళ్ళీ ఐడియాలజీ వస్తుంది పక్కన పెట్టేస్తే, వేరే యూ సీ వేర్ ఎవర్ దే హ్యావ్ ట్రై టు రీప్లేస్ bureaucracy with some other form of government, ultimately it becomes another bureaucratic setup. So the best thing ఏంటి అంటే follow the law, follow the rules, regulation setup. So ఇవేంటంటే these are like the golden chains. They're made of gold, but ultimately they are chains and they're put in place for a reason. లేదు అంటే ఇక రెచ్చిపోతారు. నిజం నిజం. సో అందుకే, బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఆల్సో గివ్స్ అస్ టు 2 కైండ్ ఆఫ్ పీపుల్. మళ్ళీ ఒకళ్ళేమో బై రూల్, బై ద బుక్, ఏమన్నా కానీ నేను ఇదే ఫాలో అవుతాను. సో అప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు పేషెంట్ గారు ఉంటారు, మొత్తం బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, నేను ప్రోటోకాలే ఫాలో అవుతుంటే పేషెంట్ చచ్చిపోతాడు. దిస్ హ్యాపెన్స్ అన్ఫార్చునేట్లీ. వీఆర్ ఇన్ ప్లేస్ అల్టిమేట్లీ టు సర్వ్ ద పీపుల్. ఎక్కడ జిఎస్టీ అంటే జిఎస్టీ, కస్టమ్స్ అంటే కస్టమ్స్, పోలీస్ అంటే పోలీస్, అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్. అల్టిమేట్లీ పబ్లిక్ గూడ్స్, పబ్లిక్ రిసోర్సెస్ హ్యావ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ పర్ ది ఎక్స్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అల్టిమేట్లీ ఇదే కావాలి అందరికీ. అది అవుతుందా 100% ఇఫ్ యూ ఫాలో ద రూల్స్ అంటే మేబీ సమ్ టైమ్స్ నాట్. బట్ నేను ఇదే ఫాలో అవుతాను, అది కమ్ వాట్ మే అంటే దిస్ ఇస్ అ సేఫర్ ప్రాక్టీస్ అనుకోండి. సేయింగ్ దట్ నాకేం సంబంధం లేదు, ఐమ్ జస్ట్ ఫాలోయింగ్ ది బుక్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నాజీ జర్మనీ కూడా ఎస్ఎస్ ట్రూప్స్ ఏం చెప్పారు, దే గ్యాస్డ్ ఆల్ ద జ్యూస్ అంటే వీ జస్ట్ ఫాలోయింగ్ ఆర్డర్స్. న్యూరంబర్గ్ ట్రయల్స్లో ఇఫ్ యూ సీ, సో వాట్ వేర్ ది డిఫెన్సెస్ అంటే వీఆర్ ఫాలోయింగ్ ఆర్డర్స్. నా తప్పలేదు సార్, మా పైన చెప్పాడు, నేను కాల్చబడే కాల్చబడేసాను. వీఆర్ నాట్ దేర్ ఫర్ దాట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ నాట్ దట్ వీ హ్యావ్ సో మచ్ డిస్క్రిషన్ వీ కెన్ ఓట్ అండ్ రూల్. నాకు నేనే దొర తగ్గేదలే అంటే కష్టమైపోతుంది ఇంకా. సో యూ హ్యావ్ టు ఫైండ్ ఎ హెల్తీ బ్యాలెన్స్. ట్రూ సార్. నిన్న ఒక వీడియో చూసాను సార్ న్యూస్లో, వాడి పెళ్లి కార్డులో, ఇన్విటేషన్ కార్డ్స్లో ఒక వైట్ కలర్ పౌడర్, ఐ డోంట్ నో వాట్ యూ కాల్ దాట్, అంటే మేబీ బ్రౌన్ షుగర్ కావచ్చు,
అది పెట్టారన్నారు. ఎంత లేయర్స్ సన్నటి నైఫ్ తోటి కట్ చేస్తే 4-5 లేయర్స్ తీస్తే కానీ ఇంత పెద్ద ప్యాకెట్ రాలేదు సార్. నిజంగా అంత కష్టంగా ఎలా తెలుస్తుంది జనరల్గా ఇందులో పక్కాగా ఉంటుందని ఇన్ఫర్మేషన్? There are a number of ways. And it's not a foolproof way to do it. It's not that 100% మేము అందరూ డిటెక్ట్ చేసేస్తున్నాం. Because I face this problem every day. How do we detect? ఎగ్జాక్ట్లీ. We have information again. ఎవరు ఏంటి ఎంతమంది వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని ముందు ఇంకా సమ్ అనాలిసిస్ కూడా ఉంటుంది. వీ హ్యావ్ బోత్ హ్యూమన్ అండ్ మషిన్ జనరేటెడ్ ఇంటెలిజెన్స్. అండ్ దెన్ అప్పటికప్పుడు ఆల్సో స్పాట్లో వీ డూ సమ్ ప్రొఫైలింగ్ అండ్ అల్టిమేట్లీ వీ క్యాచ్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐ థింక్ వీ క్యాచ్. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మేబీ నేను ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, లేదా ఐఏఎఫ్ఎస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ ఇలా ఉండొచ్చు నా జాబ్, లేదా నేను ఇలా ఉండాలి అని అనుకున్నది ఆ టైంలో. ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు ఇప్పుడు ఐఆర్ఎస్గా వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ అన్న కనిపించిందా మీరు ఊహించిన దానికి ప్రాక్టికల్గా మీరు ఉన్నదానికి? సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఐ ఫీల్ దట్ పీపుల్ గో త్రూ అ ఫేస్ కాల్డ్ డిసల్యూషన్మెంట్ ఫేస్. ఓకే. అందరూ ఏడుస్తూ ఉంటారు సర్వీస్లో రాని, దీనికోసం అలా వచ్చింది, ఇట్లా అయిపోయింది ఏంటన్నా జీవితం. ఇఫ్ ఐ వర్ సైకాలజీ ఐ టర్మ్ దట్ డిసల్యూషన్మెంట్ సిండ్రోమ్ అని మంచి పేరు పెట్టేసి ఆకర్షణీయంగా మంచిగా 2 టాబ్లెట్ అమ్మేసి మంచి బిజినెస్ చేసుకోవచ్చు దాని మీద. దట్ ఈస్ బికాస్ వీ అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ లిమిట్స్ టు వాట్ వీ కెన్ డూ యాజ్ అన్ ఇండివిజువల్, ఈవెన్ యాజ్ ఎ పర్సన్ ఇన్ పవర్. సో దాని తర్వాత దెన్ ఫ్రమ్ ద ట్రఫ్స్ ఆఫ్ ద డిసల్యూషన్మెంట్ వీ కమ్ టు అ ప్లాటో ఆఫ్ ఎన్లైటన్మెంట్. మంచిగా వచ్చేసి అచ్చా ఇది దిస్ ఇస్ ది సినారియో, దీంట్లో మనం ఉన్న వాటిలో బెస్ట్ ఏం చేయగలం. ఇఫ్ యూ రియలీ వాంట్ టు హెల్ప్, వాట్ ఈస్ ద బెస్ట్ వే వీ కెన్ ప్రొవైడ్ ది హెల్ప్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ లా. మేబీ ఫ్యూ లీవర్స్ అక్కడిక్కడ ఉండొచ్చు. వీ జస్ట్ హ్యావ్ టు లుక్ ఫర్ ఇట్ అండ్ ఇఫ్ వీ వెరీ క్రియేటివ్ ఇన్ హౌ వీ అప్రోచ్. దానికి ఇండివిజువల్ అప్రోచెస్ ఉంటాయి. ఐ థింక్ మా సార్ కూడా అనేవాళ్ళు, ఈచ్ ఆఫీసర్ ఫైండ్స్ హిస్ ఓన్ గ్రూవ్ అని. వాడు ఏ గ్రూవ్లో వెళ్ళి ఎట్లా ఫిట్ అవుతాడో వాడికే తెలుస్తుంది. కరెక్ట్. సో వీ ఇండివిజువల్లీ గ్రూ అండ్ ఫిట్ ఇన్ టు అవర్ గ్రూవ్స్. ఎట్లా పనిచేస్తాం, ఎట్లా హౌ డు వీ డెలివర్ పబ్లిక్ రీసోర్సెస్ అండ్ పబ్లిక్ గుడ్స్, హౌ డు అచీవ్ ది ఎండ్స్ దట్ వీ వాంట్ to achieve or the public wants us to achieve. So within the confines of law we have to find solutions for that. It is very difficult, but that's the job we have signed up for. నిజం. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి జనరల్గా నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎంతవరకు తీసుకోవాలి అనేది చాలా వరకు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇనీషియలీ 3-4 అటెంప్ట్ ఇచ్చిన తర్వాత దట్ ఈస్ డిఫరెంట్ సినారియో యాక్చువల్లీ. అంటే వాళ్ళకి కొంత ఫిల్టరైజ్ చేసేసుకుంటారు, ఇది మనకు అవసరం లేదు, ఇది మనకు అవసరం, ఇది మనకు అక్కర్లేదు అని డిసైడ్ చేసుకుంటారు. బట్ ఇనీషియల్గా ఆస్పిరెంట్స్కి అట్ ద సేమ్ టైం అకాడమీస్ నుంచి కూడా వాళ్ళకి ప్రాపర్గా వస్తుందా రావట్లేదా, ఓన్లీ వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు నామకి వాస్తే చేసి వదిలేస్తున్నారా అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా అందరికీ తెలిసిన విషయాలే. బట్ కానీ ఆస్పిరెంట్స్కి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే మీ ప్రాస్పెక్టివ్ వేరేగా ఉంది యాక్చువల్లీ. మిగతా వాళ్ళందరిది ఒక రకంగా ఉంటే మీది ఇంకో రకంగా ఉంది యాక్చువల్లీ. సో ఐ వాంటెడ్ టు టెల్ దమ్ యువర్ పాయింట్స్ యాక్చువల్లీ. వాళ్ళకి ఏం చెప్తారు? దట్ మేబీ బికాస్ ఐ హావ్ డెవలప్డ్ మై ఓన్ పర్స్పెక్టివ్. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు. ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు డూ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ ఐ నో దిస్ వర్క్స్ ఫర్ మీ. సో ఐ సజెస్ట్ యూ డూ ద సేమ్. చిన్నప్పుడు మా స్కూల్లో ఒక చిన్న ఎంక్లోజర్ ఉండేది. ఇక్కడ హైదరాబాద్లో ప్యాట్రిక్ స్కూల్లో చదివేవాడినప్పుడు 3rd 4th క్లాస్లో. ఓ మీరు బేసిక్గా హైదరాబాదేనా? కొన్నేళ్ళు హైదరాబాద్లో ఉన్నాను. ఓకే. బట్ ఫాదర్ సిన్స్ హీ వాజ్ పార్ట్ ఆఫ్ జ్యుడిషియరీ మొత్తం స్టేట్ అంతా తిరిగాం. దాని తర్వాత కంట్రీ మొత్తం తిరిగాం. ఓకే, రైట్. దానివల్ల డైవర్స్ ఎక్స్పీరియన్సెస్, డైవర్స్ పీపుల్. సో దట్ మేబీ హెల్ప్స్. యు ఆర్ సేయింగ్ సంథింగ్. బట్ ఎనీవే అక్కడ బ్యాక్ టు ద టాపిక్. చిన్నప్పుడు ఒక చిన్న ఎంక్లోజర్ ఉంటుంది, దాంట్లో బాతులు ఉండేవి, డక్స్. రోజు వెళ్ళి కూర్చొని చూసేవాడిని, ఏం చేస్తుంది. దాంట్లో ఇట్ హ్యాస్ ఎ వెరీ పెక్యూలియర్ బిహేవియర్. చూస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే డక్ ఫీడ్ ఏదైతుందో వాళ్ళు నీళ్ళలో పడేసేవాడు. డైరెక్ట్ ఫీడ్ చేయరు ఇప్పుడు డక్స్కి. మీరు చూస్తుంటే ఇలా వేసేస్తారు. దాని దగ్గర వేయడు. ఇప్పుడు
పిజన్స్ దగ్గర వేయాలనుకోండి మీరు, పావురాల దగ్గర ఏం చేస్తారు, డైరెక్ట్ వెళ్ళి దానికి వేసేస్తారు. డక్స్కి వేయాలంటే అట్లా చేయరు, అవి నీళ్ళలో వేస్తారు పోయి, డైరెక్ట్గా వేస్తే అది తినదు. ఓకే, మీరు ఎప్పుడు నెక్స్ట్ టైం వెళ్తే డక్ ఫీడ్ యూస్గా ఎలా చేస్తాం, ఇవి చిన్నప్పుడు అలా చేసేవాడిని, చూసేవాడిని రోజు. మంచిగా అది ఆకలి వేసినప్పుడు నీళ్ళలో దిగుతుంది, దిగి దాని ముక్కు నీళ్ళలో పెట్టి లేపుతుంది. దాని ముక్కుకి అట్ ది పెరిఫరీ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఓకే, సో అది తీసి అదే ఫిల్టర్ చేసుకుని అదే తింటుంది. ఓకే, సో ఈచ్ ఆస్పిరెంట్ షుడ్ బి లైక్ అ డక్. వాళ్ళకి ఏది కావాలో మీరే డిసైడ్ చేయాలి. దెర్ ఇస్ నో అదర్ పర్సన్ హూ కెన్ టెల్ యూ నీకు ఇది కావాలి, నీకు ఇది వద్దు అని. యూపీఎస్సీ వాట్ ఇట్ ఎక్స్పెక్ట్స్, ఎస్, టు అన్ ఎక్స్టెంట్ దర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్. 10 ఇంటర్వ్యూస్ చూడండి, మోస్ట్ ఆఫ్ ది మెటీరియల్ ఇస్ అవైలబుల్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అప్పుడు 2015లో కూడా ఇంత లేకుండా కొంచెం అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీ హ్యావ్ ఎ డెల్యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు డర్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి డెల్యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి వచ్చాము మనం. సో ఇలాంటప్పుడు యూ హ్యావ్ టు బి బెటర్ డక్స్, ఫిల్టర్ ఇట్. మీకేది కావాలి, మీ కండిషన్ ఏంటి. దిస్ ఇస్ ఆల్సో వన్ రీజన్. ఎంబీఏలో ఉన్నప్పుడు ఐ వాజ్ గోయింగ్ ఫర్ మై ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మాకు మెంటర్స్ని అలాట్ చేసేవాళ్ళు. యూ గో అండ్ టాక్ టు యువర్ మెంటర్, దే విల్ హెల్ప్ యూ అవుట్ హౌ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్ అన్నట్టు. సో అప్పుడు మా మెంటర్ని అడిగితే ఆయన ఒక బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ చెప్పారు నాకు. ఫర్ ద నెక్స్ట్ 2 or 3 days గో టు యువర్ రూమ్, తలుపులు వేసేసుకో, గడి పెట్టేసుకో, సెల్ ఫోన్ ఆఫ్ చేయి, ల్యాప్టాప్ ఆఫ్ చేయి, ఎవరితో మాట్లాడగా రోజంతా కూర్చో, ఉట్టిగా గాల్లో చూడు. గాల్లో చూసి ఏం చేయాలండి, ఇప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్ మొత్తం నీ మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పటిదాకంతా మొత్తం ప్రపంచం మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు నీ మీద ఫోకస్ చేస్తుంది. నువ్వెవరు, నువ్వు ఏంటి, నీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ జర్నీ, నీ లైక్స్, డిస్లైక్స్, స్ట్రెంగ్స్, వీక్నెస్ చిన్నప్పటి నుంచి మొత్తం గుర్తు తెచ్చుకో. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ వాట్ ఎవర్ యూ రిమెంబర్ అవన్నీ రాసుకో. అవన్నీ రాసుకున్న తర్వాత దీంట్లో ఏది మంచి ఏంటి, చెడు ఏంటి, నీ మీద నువ్వు అనాలిసిస్ చేయాలి ఫర్ 2-3 days. అప్పుడు ఈ అనాలిసిస్ ఎండ్ రిజల్ట్ ఏదైతుందో ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకొని ఇట్స్ ఆల్మోస్ట్ జ్యూస్ ఎసెన్స్ లాంటిది ఇది. దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ కృష్ణ కౌండిన్య, దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ అంజలి గారు. నౌ యు నో హూ యు ఆర్. ఇప్పుడు దీనికి అనుగుణంగా యూ ప్రిపేర్ అ ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్. సో యూపీఎస్సీలో కూడా అంతే, కూర్చొని మొత్తం నా మీదే నేనే అనాలిసిస్, ఏం చేశాను, నేనేంటి, ఐ మే థింక్ ఐఎమ్ లైక్ దిస్, బట్ నేను ఫీల్డ్లో దిగిన తర్వాత ఇంకోలాగా ఉంటాను. ఐ మే నాట్ రియలైజ్ వాట్ మై లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ టిల్ ద టైమ్ ఐఎమ్ యాక్చువల్లీ టెస్టెడ్ ఇన్ ది ఫీల్డ్. సో గో బై ఎక్స్పీరియన్సెస్, నాట్ బై అవర్ ఓన్ సెల్ఫ్ పర్సెప్షన్స్. ఏమేమైనా దట్ ఈస్ వై ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో, ఆ ప్రెషర్లో, ఆ కండిషన్లో నువ్వేం చేసావు. బాగా ప్రెషర్ పెట్టారు వదిలేసావా, లేదా ఎంత ప్రెషర్ పెట్టినా నిలబడి వాట్ ఈస్ రైట్ నువ్వు చేసావా. ఎంత ప్రెషర్లోనే నిలబడి నేను చేశానంటే ఎస్, దెన్ ఐ విల్ యాక్సెప్ట్ యూ కెన్ స్టాండ్ అప్ టు ప్రెషర్ అండ్ డూ ద రైట్ థింగ్. లేదు అంటే యూ డోంట్ హ్యావ్ రైట్ టు సే దట్ నో యూ హ్యావ్ డన్ ద రైట్ థింగ్. సో అలా మన మీద మన అనాలిసిస్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హూ వీఆర్. వన్స్ వీ అండర్స్టాండ్ దెన్ వీ కెన్ ప్రిపేర్ అ ప్లాన్ ఫర్ అవర్ సెల్ఫ్. సో రోజు ఎన్ని గంటలు పడుకోవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, దాంట్లో ఎంత చదవాలి. సో అట్లా ప్రతి సబ్జెక్ట్కి ప్రతిరోజు ఈస్ టు డూ అనాలిసిస్, అనలైజ్. as చెప్పాను, ఐమ్ వెరీ క్లినికల్ అండ్ మెథాడికల్ వెన్ ఇట్ కమ్స్ టు ఆస్పెక్ట్స్ లైక్ దీస్. సో అది చేయాలి. అది చేస్తే దట్ విల్ డెఫినెట్లీ గివ్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. బికాస్ దిస్ ఇస్ ది ప్రిపరేషన్ ఫర్ ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూ మళ్ళీ సెపరేట్గా ప్రిపేర్ కాలేదు. ఇంటర్వ్యూ వచ్చేసరికి నేను కొంచెం బాధపడ్డారు. అందరూ 4-5 ఇంటర్వ్యూస్ వచ్చారు, 6 ఇంటర్వ్యూస్ వచ్చారు, నేను ఒక్కటి కూడా ఇవ్వలే. ఈజ్ ఇట్ రియలీ నెసరీ, ఏందో తెలియదు. బట్ దెన్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అర్థమైంది, ఐ హావ్ బీన్ డూయింగ్ దిస్ ప్రిపరేషన్ సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్. ఇవాళ కొత్త కాదు, అప్పటికప్పుడు కూర్చొని ప్రిపేర్ నేను చేయక్కర్లేదు. బట్ ఓన్లీ థింగ్ దట్ ఐ ల్యాక్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ దెర్ ఆర్ సర్టన్ పర్స్పెక్టివ్స్ ఆర్ nuanced understandings that we get once we share our perspective and discuss with 4 or 5 like-minded people. అందరు కూర్చొని ఒక రౌండ్ టేబుల్ డిస్కషన్ చేసుకుంటే వేరియస్ పర్స్పెక్టివ్స్ వస్తాయి. అప్పుడు మన థింకింగ్లో టు వాట్ ఎక్స్టెంట్ దిస్ ఇస్ గుడ్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ దిస్ ఇస్ బ్యాడ్, అరే నేను ఆలోచించలేదు, ఈ పాయింట్ బాగుంది రాసుకోవేంటి, ఇట్లాంటిది ఒక్కటి మాత్రం హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా ఐ డోంట్ థింక్ సెపరేట్గా ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి మళ్ళీ మాకే ఇంటర్వ్యూలు ఇచ్చేసి అది
that is for people who have not given interviews. I had given lot of interviews before, lot of analysis is already done. ఇదంతా ప్రిపరేషన్ నాకు ఎప్పటి నుంచో నడుస్తుంది. సో కొత్తగా నేను చేయాల్సిన అవసరం పడలేదు నాకు. బట్ ఒకటే రిగ్రెట్ అప్పుడు ఏమనిపించిందంటే ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ అ గుడ్ సర్కిల్, ఒక 4-5 లైక్ మైండెడ్ పీపుల్ హూ వుడ్ హెల్ప్, హూ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ప్రిపరేషన్. అన్ఫార్చునేట్ నా టైంలో పెద్ద నేను ఎవరితో పెద్ద కలిసేవాడిని కాదు. అండ్ చిన్నప్పటి నుంచి ఐఎమ్ సార్ట్ ఆఫ్ అ లోన్ వుల్ఫ్, ఏదన్నా నేనే ఒకనే చేస్తాను. ఐ హావ్ డీసెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఐ అసెస్ రియలిస్టికలీ చేయగలనా లేదా, చేస్తామని చేయగలంటే దిగు, లేదంటే వద్దు, అంతే. సో అట్లనే దీంట్లో దీంట్లో ఇది కావాలి, ఇది చేయాలంటే చెయ్యి, లేదంటే వద్దు. సో అట్లా రియలిస్టికలీ అసెస్ అండ్ ప్రిపేర్ అండ్ డూ. సో ఐ హోప్ దాట్ మేబీ దిస్ మేక్ సమ్ సెన్స్ టు సమ్ ఆఫ్ ద పీపుల్ అట్లీస్ట్. ఇది మీరు ఇంప్లిమెంట్ చేస్తే మేబీ యూ విల్ హ్యావ్ అ కస్టమైజ్డ్ ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ విల్ వర్క్ ఓన్లీ ఫర్ యూ. అందరికీ ఇది వర్కౌట్ అవుతుంటే లేదు, నీ ప్లాన్ నీకే వర్కౌట్ అవుతుంది, నా ప్లాన్ నాకు వర్కౌట్ అవుతుంది, ఇంకోటి ప్లాన్ ఇంకోటి వర్కౌట్ అవుతుంది. జనరలైజ్డ్ ప్లాన్ తీస్తే జనరలైజ్డ్ రిజల్ట్స్. స్పెసిఫిక్ ప్లాన్, ఇప్పుడు కస్టమైజ్డ్ డ్రెస్ కొడతారు, అది ఎవరికి బాగుంటుందని మీకే బాగుంటుంది, వేరే వాళ్ళకి బాగుంటుంది, అంతే. ట్రై టు స్టిచ్ అ వెరీ కస్టమైజ్డ్ అవుట్ఫిట్ ఫర్ యువర్ సెల్ఫ్, దెన్ యూ షైన్. సార్ మీ ఎంట్రీ ఎలా నడిచింది అప్పుడు? ఎన్నో మలుపులు, ట్విస్ట్లు, టర్లు. రాగానే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వాజ్ స్టార్ట్అప్. సో యూ హ్యావ్ అ స్టార్ట్అప్, సో వై సివిల్ సర్వీసెస్. అప్పుడు చెప్పా సార్ సార్ట్ ఆఫ్ ప్లాన్ బి లాగా అనుకోండి, మై ఇనీషియల్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ సివిల్ సర్వీసెస్. బట్ దాంతోపాటు మా ఫ్రెండ్ కూడా, వన్ ఫ్రెండ్ వాజ్ అన్ టెక్నీషియన్ యూనివర్సిటీ అట్ Hamburg, TU Delft, అంటే దీస్ ఆర్ ది IITs ఆఫ్ యూరప్ అనుకోండి. అక్కడి నుంచి వన్ ఫ్రెండ్ వాజ్ డూయింగ్ PhD ఇన్ MIT, వన్ ఫ్రెండ్ వాజ్ డూయింగ్ PhD ఇన్ IIT హైదరాబాద్. ఈ 4 friends అండ్ మీ 5 friends. దెన్ వీ థాట్ విల్, సరే ఇనీషియల్గా దే యూస్ టు కన్సల్ట్, అంటే ఇక్కడే ఉన్నాం, బిజినెస్ MBA చదువుతున్నాం, హెల్ప్ అస్ హౌ టు సెటప్ ఆపరేషన్స్ కానీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది. సో అలా కొంచెం స్టార్ట్ అయ్యి, దెన్ దే సెడ్ ఎనీ హౌ యూఆర్ స్టార్టింగ్, వై డోంట్ యూ స్టార్ట్, వై డోంట్ యూ బికమ్ అ కో-ఫౌండర్. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు, ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండు, ఇదే అవర్స్లో నువ్వు వర్క్ చేయాలని కంపల్షన్ ఏం లేదు. ఆబ్వియస్లీ అల్టిమేట్లీ యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, సో వీఆర్ ష్యూర్ దట్ విల్ పుట్ ఇన్ ది ఎఫర్ట్ అని. సో దానివల్ల చాలా ఫ్లెక్సిబిలిటీ దొరికింది. సర్టన్ డేస్ ఐ డోంట్ వాంట్ వర్క్, అది స్టడీ. సర్టన్ డేస్ వెళ్ళి క్లయింట్ మీటింగ్స్ ఉన్నాయి, లేకపోతే కాంట్రాక్ట్స్ ఏమైనా డ్రాఫ్ట్ చేయాలి, లీగల్ టర్మ్స్ మాట్లాడుకోవాలి, ఆపరేషన్ సెటప్ చేయాలి. ఇది కాకుండా ఈ సైడ్ లెట్స్ గిగ్ ఎకానమీ అంటారు, పైసలు దానికి నేను ఇది చేసి పెడతాను. స్లీపింగ్ పార్ట్నర్ లాగా. స్లీపింగ్ కాదు, వాట్ ఐ మెంట్ వాస్ ఫ్రీలాన్సర్, యాజ్ ఎ ఫ్రీలాన్సర్. రైట్. ఓకే, ఫ్రీలాన్సింగ్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ చేసాను, వాల్యుయేషన్స్, ఫైనాన్సింగ్ కాబట్టి ఐ యూస్ టు హెల్ప్ విత్ వాల్యుయేషన్స్. ఇప్పుడు చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్? లేదండి, అవునా? అంటే ఆ స్టార్ట్అప్ దట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్, ఐ హావ్ ఎగ్జిటెడ్. బట్ అదే ద ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఆన్ స్టార్ట్అప్ అండ్ చెప్పా. దెన్ కొంచెం చిన్న 2-3 questions చేసా స్టార్ట్అప్స్ గురించి. అండ్ దెన్ పెద్ద అన్న ఫామ్లో దిగాడు, ది బోర్డ్ చైర్మన్. హీ వాజ్ అన్ IFS ఆఫీసర్, మన్వీర్ సింగ్. సో ఆయన చూసి పైనుంచి కింద చూసి, అచ్చా హైదరాబాదీతో మద్రాస్ అంటే శ్రీలంక, ఇండియా శ్రీలంక రిలేషన్ కూడా చెప్పని స్టార్ట్ చేస్తారు అనుకున్నా. ఏంది అని ఏదో జనరల్ ఐడియా ఉంటుంది, సౌత్ నుంచి ఎవరు వచ్చిన మద్రాసి అని. మేబీ అందుకు అనుకున్నారో మరి ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు, కానీ ఇండియా శ్రీలంక రిలేషన్స్. అప్పుడే దేర్ వాజ్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ శ్రీలంక విచ్ వాస్ గోయింగ్ ఆన్ టు గివ్ స్పెషల్ స్టేటస్ టు వేరియస్ తమిళ్ ఆరిజిన్ పీపుల్ లివింగ్ ఇన్ ది నార్థన్ టెరిటరీ ఆఫ్ శ్రీలంక. సో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయిందా లేదా, మన కాన్స్టిట్యూషన్ గురించి చెప్పడానికే 2 ఏళ్ళు పట్టింది, శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్ చెప్తే నేనేం చెప్తాను. సార్ నన్ను అడిగితే మీరు ఇంకా అప్పటి ఆ చైల్డిష్ యంగ్స్టర్లానే ఉన్నారు సార్ మీరు, సీరియస్లీ. అంటే దెర్ ఇస్ అ కోట్ బై ఫేమస్ ఆథర్, హి సేస్ a creative person who has refused to grow up was still a child అని. అచ్చా, సో మేబీ అంటే చిన్నపిల్లలా ఉన్నట్టే మరి ఐ లైక్ బీయింగ్ లైక్ దిస్. మీరు అలాగే ఉన్నారు బికాజ్ ఐమ్ ఇన్ అ మోర్ ఇన్ అ లెస్ ఫార్మల్ సెట్టింగ్ అనుకోండి. ఇంకా ఫార్మల్ సెట్టింగ్ అండ్ ఇంకా ఇన్ఫార్మల్ అయిపోతుంది సమ్టైమ్స్. ఐ కెనాట్ బీ లైక్ దిస్ ఇన్ when I'm discharging my duties, obviously. అప్పుడు ఇంకో ఫేస్ వస్తుంది. అప్పుడు ఇట్స్ ఓన్లీ బికాజ్ ఐఎమ్ జస్ట్ బీయింగ్ వెరీ ఫ్రాంక్. ఎస్
సో ఏ క్వశ్చన్ చేశారు. దెన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గుర్తున్నాయి ఏవో చెప్పాను, అంత సరిగ్గా గుర్తులేదు సార్, బట్ ఐ డోంట్ థింక్ ది అమెండ్మెంట్ హ్యాస్ బీన్ పాస్డ్. మరి అలా అంటే ఎన్నో హ్యూమన్ రైట్ వైలేషన్స్ అన్నీ జరుగుతున్నాయి తమిళ్ పీపుల్ మీద, చాలా అట్రాసిటీస్. మళ్ళీ వీళ్ళు కూడా తక్కువ కాదు, వీళ్ళు కూడా దే హ్యావ్ రిటార్టెడ్. మరి ఇండియా ఏం చేయాలంటే సార్, ఇండియా ఈజ్ అ స్టేబుల్ పవర్ ఇన్ అ రిలేటివ్లీ అన్స్టేబుల్ టెరిటరీ. సౌత్ ఏషియా ఈజ్ సమ్వాట్ అన్స్టేబుల్. ఆఫ్ఘనిస్తాన్ చూడండి, పాకిస్తాన్ చూడండి, శ్రీలంక, టు మయన్మార్, ఇటు బంగ్లాదేశ్, ప్రతి అన్స్టేబుల్ టెరిటరీ అది. వీఆర్ ది ఓన్లీ డీసెంట్లీ బిగ్ ఎనఫ్ పవర్ టు మెయింటైన్ some sort of international pressure. So we have to step up, we have that moral responsibility, but that does not mean that we cut off all ties, నేను మాట్లాడను నువ్వు మాట్లాడకు, will impose some sanctions, అలా అని కాదు. But at the same time a Buddhist circuit was being planned. ఇండియాలో Buddhist tourist spots or తీర్థయాత్రలు చేసేవాళ్ళకి, they connected that with few relics in శ్రీలంక. దీంతో పాటు there are good number of economic agreements that are already in place. Currency swap అనుకోండి, or port development అనుకోండి, they're already doing. So it has to be more of a nuanced stance where we help economically, but that does not mean that we'll tolerate everything, but that also does not mean that we'll impose sanctions. China లా కాకుండా నువ్వు పేమెంట్ ఇవ్వకపోతే మేము పోర్ట్ మొత్తం లాగేసుకుంటాం, హమ్మతోట పోర్ట్, వాట్ ఐమ్ రెఫరింగ్ టు. సో అలా కాకుండా వీ హ్యావ్ టు బీ మోర్ న్యూయాన్స్డ్ అండ్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. వీఆర్ అ స్టేట్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ మోరల్ అప్స్టాండింగ్ స్టిల్ అట్ ది ఇంటర్నేషనల్ స్టేట్. వీ షుడ్ నాట్ లూజ్ ఇట్. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి తప్ప మీరు అన్నట్టు కట్ ఆఫ్ చేయి బాంబులే అంటే జరిగేది కాదు. హీ వాజ్ సాటిస్ఫైడ్ అండ్ దెన్ హీ పాస్డ్ ఆన్. సెకండ్ మెంబర్, థర్డ్ మెంబర్, ఫోర్త్ మెంబర్, అట్లా ఎవరికి తోచిన క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారు. కొంతమంది మొత్తానికి మీకు చలి వేసింది ఏసీ వల్ల అని గుర్తించారా వాళ్ళు? మీరు చెప్పగలిగారా? కాదండి, ఏసీ వల్ల చలని చెప్పగలిగారా? ఒక్కసారి సీట్లో కూర్చున్న తర్వాత కొంచెం జోన్లోకి వచ్చాం అంతే. ఇక ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ఇన్ టు వాట్ ఐ కాల్ ద జోన్ ఆర్ ద ఫ్లో. ద బుక్ కాల్డ్ ఫ్లో బై మిహాయి చిత్సనిహాయి అని హంగేరియన్ అమెరికన్ రైటర్. The same concept Abdul Kalam garu cheptaru in Wings of Fire. You have to get into the zone. The same concept malli Nikola Tesla cheptaru, the same concept Benjamin Franklin. Any high achiever you'll say, they'll say you have to get into the zone. Yes. ఇదే మన పిట్ట కథల్లో చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు ద్రోణాచార్య అర్జున్ని పిలిచాడు, అందరిని పిలిచాడు, టెస్ట్ చేస్తాం, ఎంత బాగా నాలేస్తున్నాం, పిట్ట కనిపిస్తుందా, కన్ను కనిపిస్తుందా, అర్జునుడు ఒకటే చెప్తారు, కన్ను ఒకటే కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ జోన్. సో వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ జోన్, మిగతా అన్ని సెకండరీ అయిపోతుంది. సో ఒక్కసారి ఇంటర్వ్యూ సీట్లో కూర్చున్నాం, యూ స్టార్టెడ్ ఆన్సరింగ్ ఇన్ ద జోన్. చలి తెలియలేదు మీకు ఏసీ చలి అయితే? తెలియదు. తర్వాత మంచి మంచి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. దే టెస్ట్ ది పర్సనాలిటీ. ఒక మ్యామ్ ఉంది, చూసి యూ హెవ్ డన్ లాట్ మెనీ థింగ్స్, మరి హౌ డూ యూ జస్టిఫై దట్? జస్టిఫై ఏమో నచ్చింది నేను చేశాను. Rolling Stone does not catch any must. You have no passions. And it is not that I don't have passion. I have passion, and passion is towards learning. It may not be to one particular subject or one particular niche. If you are thinking about a subject expert, if I am already a subject expert, I wouldn't be here. I'm still learning. అది కాకుండా మరి మీరు ఏ సబ్జెక్ట్ అనేది చెప్పండి, నాకు ఎక్కడో ఒక టచ్ ఉంటే నేను ఏదో ఒకటి చెప్తాను. ఐఎమ్ అ వెరీ గుడ్ జర్నలిస్ట్ అండ్ స్పెషలైజింగ్ ఇన్ 1 or 2 సబ్జెక్ట్స్. ఇప్పుడు కూడా అంతే, ఐఎమ్ జర్నలిస్ట్ బట్ ఐ స్పెషలైజ్ ఇన్ టాక్సేషన్. కరెక్ట్. ఇది కాకుండా మీరు ఆల్మోస్ట్ ఏ సబ్జెక్ట్ తీసి మాట్లాడినా దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పగలవాడు. ఎగ్జాంపుల్ అని చెప్పకంటే ఒకసారి మా ఫాదర్ కరీంనగర్లో పోస్ట్ అయ్యారు. అప్పుడేమో 45, 46, 47 దాకా టెంపరేచర్స్ ఉండేవి సమ్మర్లో. ఓకే. పిచ్చెక్కిపోయేది. సో పిల్లల్ని బయటికి పంపించలేం, అమ్మ ఒక్కతే ఉండేది. ఏం చేయాలంటే సరే ఏదో ఒకటి యాక్టివిటీ చూపించాలి. యాక్టివిటీ కుట్టడం నేర్పించేది నాకు. నేను అబ్బాయి నేను కుట్టాను అని నేను అనలేదు అప్పుడు. సరే కుట్టడం సరే నేర్చుకుంటామని నేర్చుకున్నాను. సో దానివల్ల ఎక్కడ బెనిఫిట్ అయిందంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ కాల్డ్ as a hovercraft. సో మెకానికల్తో మా ఇంజనీరింగ్ వర్స్ ఇన్ మెకాట్రానిక్స్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో కొంచెం ఆటోమేషన్, రోబోటిక్స్ టచ్ ఉండేది. అందుకే దట్ ఈస్ వై ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఏరోస్పేస్ ఇంజనీర్ వర్కింగ్
నాసా అంటే ఆటోమేషన్ వాజ్ ఇక్కడ కాకపోతే మళ్ళీ సైంటిస్ట్గా చూసేవాళ్ళం డెఫినెట్ మేబీ. సో అప్పుడు వీ వర్ ప్రిపేరింగ్ ఫర్ ఆల్ ఇండియా కాంపిటీషన్ ఇన్ హోవర్ క్రాఫ్ట్స్ తయారు చేసి సో రేస్ ఎట్ అండ్ ఐఐటి బాంబే ముంబైలో. సో అప్పుడు వీ హ్యాడ్ టు ప్రిపేర్ వన్ హోవర్ క్రాఫ్ట్కి కింద స్కర్ట్ అని ఒకటి ఉంటుంది. అప్పుడు చూస్తే హోవర్ క్రాఫ్ట్కి ఎయిర్ డిశ్చార్జ్ ఏదైతే చేస్తాం సెంట్రల్ డిశ్చార్జ్ చేయడానికి ఒక మెషిన్ ఉంటుంది. ఇట్ కుడ్ బి అ ఫ్యాన్, ఇట్ కుడ్ బి అ బ్లోవర్. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇది క్యారీ చేయడానికి బయట ఒక స్కర్ట్ ఉంటుంది ఇట్లా. ఓకే. ఆ స్కర్ట్ మీద హోవర్ అయితే ల్యాండ్ మీద ఇట్ విల్ ఫ్లో. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది, ఇట్ విల్ మూవ్ మచ్ ఫాస్టర్ విత్ మచ్ లెస్ ఎనర్జీ. సో దిస్ వాజ్ ది కాంపిటీషన్, దిస్ వీ హ్యావ్ టు ప్రిపేర్. మరి అన్నీ బాగానే ఉన్నాయి, నేను ఇది చేస్తాను, నేను కార్పెంటరీ వర్క్ చేస్తాను, నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను, అంత బాగా. మరి స్కర్ట్ ఎవడు కుట్టారంటే నేను కుట్టా, స్టిచ్చింగ్ వచ్చి కాబట్టి. అది కూడా ఎప్పుడు రేపు అనగా అంటే ఇవాళ రాత్రి రేపు పొద్దున్న కాంపిటీషన్ స్కర్ట్ పాడేది. ఓహోహో. ఇప్పుడు ఎవడు కుట్టాలి దాన్ని అంటే రాత్రి మీద కూర్చొని నేను కుట్టా. ఇది చెప్పాను. హూ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ that me learning stitching in my 5th class holidays would have helped me in my stitching the skirt for a hovercraft in IIT Bombay, and we won. In fact, Bits Pilani Valdu, they spent about 15 lakhs on their hovercraft, and we won. ఎట్లా అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ద స్కర్ట్ వాజ్ వెరీ గుడ్, ఇట్ జస్ట్ స్లైడెడ్. వాళ్ళది గైడెన్స్ సిస్టమ్ సరిగ్గా లేదా, వెళ్ళి పక్క క్రాష్ అయిపోయింది. అయ్యయ్యో. బట్ గ్రేట్ థింగ్. నేనేంటి ఇది కుట్టడం ఏంటి అని మీరు అనుకోకుండా యూ డిడ్ యువర్ అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్లలు అంత లేదు అయినా కూడా ఇప్పుడైతే కొంచెం ఉంటుంది ఎక్కడక్కడ నేను చేసేది రైట్. సో ఇది చెప్పా ఇట్లా వీ నెవర్ నో. ఇన్ఫ్యాక్ట్ స్టీవ్ జాబ్స్ కూడా 2005 స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేషన్ స్పీచ్ ఒకటి వెరీ ఫేమస్, ఇట్స్ కాల్డ్ స్టే హంగ్రీ అండ్ స్టే ఫులిష్. అదే టర్మ్తో మళ్ళీ బుక్ కూడా వచ్చింది. దాంట్లో హీ సేజ్, సో వెన్ హీ వాజ్ బిల్డింగ్ యాపిల్ అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ కంప్యూటర్ సైన్స్ హీ వెంట్ అండ్ ఎన్రోల్డ్ ఇన్ క్యాలిగ్రఫీ క్లాస్. అడిగా అంటే క్యాలిగ్రఫీ క్లాస్ ఎందుకు, హౌ వుడ్ లెర్నింగ్ బ్యూటిఫుల్ స్ట్రోక్స్ ఆన్ అ పేపర్ హెల్ప్ యూ బిల్డ్ అ కంప్యూటర్. సో ఈ సైడ్ ఐ డోంట్ నో, జస్ట్ వాంట్ టు లెర్న్ దిస్. తర్వాత కొన్ని ఏళ్ళకి వెన్ మైక్రోసాఫ్ట్ కేమ్ విత్ దేర్ ఓన్ పీసీ, ఇనీషియల్గా మీరు చూసుంటే ఆ ఫాంట్ అన్నీ చాలా స్టడ్జీగా బోల్డ్ లెటర్స్తో చాలా ఏమంటారు నాట్ వెరీ అపీలింగ్గా ఉండేది. అది మీరు మ్యాక్కి చూడండి, బ్యూటిఫుల్ ఫాంట్స్. అది ఎందుకు అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ స్టీవ్ జాబ్స్ లెర్న్డ్ క్యాలిగ్రఫీ. రైట్. సో హీ టోల్డ్ దాట్ we have gained this competitive edge by giving beautiful fonts to the world only because I've learned calligraphy then. నేను క్యాలిగ్రఫీ నేర్చుకోకపోతే మేము కూడా ఇట్లనే చేసేవాళ్ళం. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు టెల్ దట్ లెర్నింగ్ క్యాలిగ్రఫీ వుడ్ రిజల్ట్ ఇన్ దిస్. Similarly, nobody would tell me in my 5th class that stitching, learn to stitch would help me build some skirt at a later point of time. సో ఏంటంటే వీ కెన్ ఓన్లీ కనెక్ట్ ద డాట్స్ బ్యాక్వర్డ్స్, ఇట్ ఈస్ నెవర్ ఫార్వర్డ్స్. ఈ పని చేస్తే ఇది, ఈ పని చేస్తే ఈ పని చేస్తే ఇది, ఎన్నో ప్లాన్ చేసుకుని ఉంటుంది చిన్నప్పుడు, అయిందా అది అవ్వదు. సో బెస్ట్ థింగ్ వాట్ వీ కెన్ డూ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అంటే యూ పిక్ వన్ ఫీల్డ్ అండ్ గివ్ ఇట్ యువర్ బెస్ట్, ఇట్ విల్ హెల్ప్. ఇప్పటికిప్పుడు అది హెల్ప్ కాకపోవచ్చు, బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ గివ్ ఇట్స్ ఫ్రూట్స్. ఐ థింక్ దిస్ ఇస్ హౌ ఐ లివ్డ్ అనుకుంటా. హైదరాబాద్ కన్నా ముందు మీరు ముంబైలో చేసినట్టు? ఢిల్లీ అండి. ఢిల్లీలో చేసినట్టు. ఢిల్లీ. ఇట్స్ అ ప్లేస్ కాల్డ్ GST కౌన్సిల్. ఓకే. సో ఆల్ ది ఫైనాన్స్ మినిస్టర్స్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఆల్ ది ఫైనాన్స్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ఎనీ ఇదర్, సమ్ టైమ్స్ డిప్యూటీ సీఎంస్ వచ్చేవాళ్ళు. ఢిల్లీ కేసులో డిప్యూటీ సీఎం, పుడుచేర్లి కేసులో సీఎం, ఇప్పుడు కర్ణాటక కేసులో హీ బికెమ్ సీఎం లేటర్ ఆన్. సో అట్లా all ministers were part of it. It was a constitutional body. It's a serious post. Right. So దాని తర్వాత 3 years తర్వాత మొత్తానికి జనని జన్మభూమి ఇష్టం అనుకుంటా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ముద్దు పెట్టి ఎన్నాళ్ళు ఉంటుంది సార్ ఇక్కడ? మళ్ళీ మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా? దీని ఉంటుంది 3.5 yearsలో అనుకుంటా. బట్ వీ నెవర్ నో, అల్టిమేట్లీ యూఆర్ అట్ ది డిస్పోజల్ ఆఫ్ our bosses, the government. So post ఏంటంటే we go back.
నిజం. ఎక్కడ వేస్తే అక్కడికి వెళ్ళాలి ఒక రకంగా. అంటే ట్రైనింగ్ 2 years తీసేస్తే ఆల్మోస్ట్ ఒక 5 years అయిందండి మీరు మీ జాబ్లో కదా? ఇంకా తక్కువ యాక్చువల్లీ. టోటల్ అరౌండ్ 5.5 years ట్రైనింగ్ 2 చేస్తే అక్కడ 3 ఇక్కడ 4 years ప్లస్ ఆఫ్ పుట్ ఇన్ ద ఫీల్డ్. ఏం నేర్చుకున్నారు ఇన్నేళ్ళుగా అంటే ఏం చెప్తారు? ఎంత ఈజీగా చెప్పారు, యూపీఎస్సీ ప్రిపరేషన్ ఒక మొక్కలో చెప్పండి అన్నట్టు. ఏం చేస్తా, ఏం నేర్చుకున్నా అంటే పని నేర్చుకున్నా అని చెప్తాను. అంతేనా? లాట్ మెనీ థింగ్స్ లెర్న్డ్ ఇప్పుడు. బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ హావ్ లెర్న్డ్ టిల్ నౌ ఏంటంటే, ఒక పెద్ద అడవిలో రాజుగారు ఉండేవాడంట, మృగరాజు సింహం. ఓ రోజు సింహం గారికి బాగా అస్వస్థత చేసింది, సిక్. సో డాక్టర్ గారిని మీరు అంటే జింక గారిని డాక్టర్ గారిని తీసుకొచ్చారు. జింక గారు చూసి మూటల నుంచి దుర్వాసన పడుతుంది, కంపు భరించలేకపోతున్నాం, కుదిరితే కాస్త ఫ్రెష్నర్ కొడదాం. సరే మహారాజా మీరు నోట్ల నుంచి బాగా దుర్వాసన వస్తుందంటే, హౌ డేర్ యూ, నా నోట్ల నుంచి దుర్వాసన లేచి కొట్టింది, అది సఫా అయిపోయింది. అయ్యయ్యో, డాక్టర్ నుంచి చచ్చిపోయింది. దీన్ని ఎవరు చూస్తారు ఇప్పుడు? ఇట్లా కాదని చెప్పి ఇంకో డాక్టర్ని పిలిచాడు, నక్క గారు. మంచిగా అందులోనూ గుంట నక్క, బాగా తెలివి మీరిపోయింది. చూసింది, జింక తెచ్చినట్టు మనం కూడా వస్తాం, జాగ్రత్త ఉండాలి అని చెప్పి వచ్చిన తర్వాత చూసి మరి కొంచెం మీకు అస్వస్థగానే ఉంది, కొంచెం టెంపరేచర్ బాగుంది, ఒక డయాగ్నోసిస్ ఇది అని చెప్తుంటే సింహం గారు అడిగి, మరి నా నోట్లోంచి దుర్వాసన వస్తుంది. లేదు మహారాజా, ఎంత సుగంధం వస్తుందో, ఇక్కడే ఉండిపోయి మొత్తం వాసలు పీల్చాలి అంటే, నాకే అబద్ధం చెప్తారని దీన్ని కూడా వేసేసింది. అయ్యయ్యో, నాకా కూడా చచ్చిపోయింది. ఓకే. మరి పక్కన వాళ్ళకి అందరూ హడిలిపోయారు, వాము ఇద్దరిని చంపేస్తారు, మిగిలిపోయిన ఒకే ఒక డాక్టర్ ఉన్నారు, ఈయన కూడా చంపేస్తే పరిస్థితి ఏంటి అని లాస్ట్ డాక్టర్ని పిలిపించారు. ఈసారి కోతి గారిని పిలిచారు. కోతి గారు వచ్చి 2 సవాల్ చేశారు. తేడాలు వస్తే తల ఎగురుతాయని అర్థమైంది. వాళ్ళు దగ్గర పెట్టుకొని డయాగ్నోసిస్ ప్రాపర్గా చేసి, మహారాజా మీకు అస్వస్థత చేయడానికి కారణం ఇది, మాడిపోయిన మసాలా దోశ తిన్నారు మంచిగా, నేను రాత్రి కడుపు కుళ్ళింది, అది కొంచెం అలా ఈ మెడిసిన్ వేసుకొని తగ్గిపోతుంది. సింహం గారు చూసి ఓకే కరెక్ట్గా చెప్పింది ఇది. ఇప్పుడు నా నోట్ల నుంచి దుర్వాసన వస్తుంది అంటావా అంటే, అప్పుడు కోతి గారు మాత్రం పడ్డారు ఇరకాటంలో. కోతి గారు ఏమన్నంటే, మహారాజా రాత్రి అంతా మా బాయ్స్తో మంచిగా పార్టీ చేసుకున్నాం, మంచి కోల్డ్ వాటర్ సరికి జలుబు చేసింది, నా ముక్కు పని చేయట్లేదు, తెలిపోయింది. సో దిస్ ఇస్ రిక్వైర్డ్. ఏం నేర్చుకున్నావు అంటే ఇది నేర్చుకున్నా. బా, గ్రేట్ థింగ్స్ రియలీ. కొంచెం కేర్ఫుల్ ఉండాలి, ఎస్పెషలీ వెన్ వీఆర్ డీలింగ్ విత్ హైయర్ డిగ్నిటీస్, వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎక్కడైనా దిస్ సార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ హ్యాస్ టు బీ మెయింటైన్. సరే ఫ్రెండ్లీగా ఉన్నాడు కానీ ఎవరో ఒకళ్ళు చేతో మాట్లాడతారు, వాట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇస్ నాట్ పాసిబుల్. బట్ అట్ ద సేమ్ టైం ఫుల్ స్ట్రిక్ట్గా ఉన్నట్టే థింగ్స్ కూడా వర్కౌట్ కావు. కరెక్ట్. సో ఎక్కడైనా బ్యాలెన్స్ ఇస్ నెసెసరీ. ట్రూ సార్. అందుకే మన దగ్గర పూర్వులు కూడా మాట చెప్పేవాళ్ళు అనమాట. మా అమ్మ కూడా చెప్తుండేది ఏంటంటే, ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు మంచివి కావు, ట్రై టు మెయింటైన్ అ బ్యాలెన్స్. దట్ బ్యాలెన్స్ ఆఫ్ అయితే ఓన్లీ దెన్ యూజువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్. సో యాజ్ లాంగ్ యాజ్ వీ మెయింటైన్ దట్ బ్యాలెన్స్ ఇట్స్ ఫైన్. ఏదేమైనా కానీ ఫ్రెండ్స్ లేరు, రిలేటివ్స్ లేరు, ఫ్యామిలీ లేదు, ఫంక్షన్స్ లేవు, సోషల్ మీడియా లేదు, సినిమాలు లేవు, షికార్లు లేవు, కబుర్లు లేవు, ఏం లేవు, నేను నా చదువు అంతే. ఐ హ్యావ్ టు అచీవ్ దిస్, ఐ హ్యావ్ టు అచీవ్ దిస్. ఇది ఎప్పటిదాకా, టిల్ ద టైమ్ ఐ డోంట్ సీ మై నేమ్ ఇన్ ద మెరిట్ లిస్ట్. గ్రేట్. అది చూసేదాకా నేను ఆగను. ఐదర్ నా అటెంప్ట్ అన్న అయిపోవాలి ఆర్ అదన్నా కావాలి. పర్ఫెక్ట్ సార్. సో ఆ రోజు మెరిట్ లిస్ట్లో చూసుకుంటే మరి అయిపోయిందా, అమ్మయ్యా. అవును సార్, ఆ రోజు మర్చిపోయాను, లిస్ట్లో చూసుకున్న తర్వాత ఏం జరిగింది చెప్పలేదు మీరు. లిస్ట్లో చూసుకున్న తర్వాత అగైన్ సమ్వాట్ వెరైటీ ఉంటుంది కదా స్టోరీలో. నేనేమనుకున్నా, నేను అసలు మెరిట్ లిస్ట్ చూడను, శుభ్రంగా పడుకుంటాను. ఆ టైంకి వస్తుందని తెలిస్తే నేను పడుకుంటాను. అయ్యో బాబోయ్, టెన్షన్ పీక్లో ఉండబట్టి అలా చేశారేమో మీరు. నేను మేబీ టెన్షన్ మన వల్ల కాదు ఇది, ఆర్ ఒక రకంగా టెన్షన్, ఒక రకంగా ఇండిఫరెన్స్ కూడా. సరే రాలేదు, స్టార్ట్అప్ ఉంది, మనం చూసుకుందాం, మన బిజినెస్ మళ్ళీ బ్యాక్ టు ద కార్పొరేట్ సెక్టర్ అనుకుందాం. ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ ఎ ప్లాన్ బి.
ఓన్లీ ఇది ఒక్కటే అనుకుంటే ఓకే వినడానికి బాగానే చెప్పడానికి బాగానే ఉంది నాకు కూడా. అవును. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ అ ప్లాన్ బి. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ అరౌండ్ 10 lakh పీపుల్ అప్లై, అరౌండ్ దాంట్లో 3,000 పీపుల్ గెట్ ఇన్ టు ది ఇంటర్వ్యూ, మేబీ లెస్ దెన్ 1,000 యాక్చువల్లీ గెట్ సెలెక్టెడ్. అందులో కూడా ఇట్స్ అబౌట్ top 300-400 if you're in the general category. So the percentage of rejection is somewhere around 99.975%. True. So you have more probability of getting hit by a car and surviving than clearing this exam. హైవేలో మంచిగా 60 స్పీడ్లో వచ్చి గుద్దితే మనం బతుకుతామే కానీ ఈ ఎగ్జామ్ మొత్తం క్లియర్ కాదు. కరెక్ట్. సో అలాంటి ఎగ్జామ్లు ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బీ వెరీ రియలిస్టిక్. ప్యాషన్ అది ఇది స్ప్లెండర్ ఇవన్నీ కావు. బీ వెరీ రియలిస్టిక్, బీ క్లినికల్ ఇన్ యువర్ అప్రోచ్. రియలిస్టిక్ అసెస్మెంట్ చేసి చేయగలను అనుకుంటే దిగండి. దిగిన తర్వాత మళ్ళీ వెనక్కి చూడకూడదు. వన్స్ యూ హ్యావ్ ప్రామిస్ ఇట్ ఇస్ అ ప్రామిస్. ఏదేమైనా సరే యూ హ్యావ్ టు క్లియర్ ఇట్. అలా పెట్టుకొని దిగండి. ఐ థింక్ విల్ సక్సీడ్. ఇప్పుడు ఇంతకీ రిజల్ట్స్ ఎప్పుడు చూసుకున్నారు మీరు? రిజల్ట్స్ అదే ఆ రోజు నేను పడుకున్నా మంచిగా, మన వాళ్ళగా అదంతా. నా లాజిక్ ఏంటంటే ఒకవేళ నేను క్లియర్ అయ్యా అనుకోండి వెంటనే కాల్స్ వస్తాయి. ఇంట్లో వాళ్ళు వచ్చి లేపుతారు, ఇంట్లో వాళ్ళు వచ్చి లేపుతారు, అరే లేరా క్లియర్ అవుతారు అది ఇది అని. రాలేదు కనీసం నిద్రపోవచ్చు కదా. సో ఫైనల్ ఎవరు కాల్ చేశారు ఫస్ట్ మీకు? ఫ్రెండ్ ఎవడో కాల్ చేశాడు. ఫ్రెండ్ చాలా మందికి నేను చెప్పలేదు. ఓకే. చాలా మందికి చెప్పలేదు, చాలా మందికి తెలియదు కూడా. ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తెలుసు. అండ్ అగైన్ అప్పుడు అసలు జాబ్ లేకపోతే బాధ ఏంటో నాకు అర్థమైంది. ఎక్కడ పోయినా ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తావు నువ్వు, అందులో జాబ్ నేను చేస్తా అని ఉందా అనుకుంటా. అప్పుడు అర్థమయ్యేది అచ్చా ఇదా ప్రాబ్లం జాబ్ లేకపోతే అని. సో అట్లా చాలా మందికి చెప్పలేదు. ఓన్లీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళకి మాత్రమే తెలుసు. సో వాడొచ్చి ఇంటికే వచ్చాడు డైరెక్ట్గా. వచ్చి చూసుకున్నావా అంటే అప్పుడే లేచి చూసుకుంటే అచ్చా క్లియర్ అయింది, ఓకే చాలా అయిపోయింది, నా దీక్ష విరమణ అయిపోయింది. పెద్ద కొండ దించేసినట్టుంది. అప్పుడు ఇంట్లో ఎవరు లేదనుకుంటా, నేను ఒక్కడనే ఉన్నా. సో ఏం చేసామంటే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని నేను వాటి వెళ్ళి ఒక బుద్ధిస్ట్ విహార్లో కూర్చున్నాను, టాప్ ఆఫ్ ది సిటీ మహీంద్రా హిల్స్లో. ఓహో. నైట్ టైం. ఓకే. అంటే ఇట్ సిగ్నిఫైడ్ దట్ ఐ హావ్ అచీవ్డ్ అండ్ ఇట్స్ టైమ్ టు రిలాక్స్. వెళ్ళి కొంతసేపు గంట సేపు అట్లా కూర్చొని ఎవరితో మాట్లాడలేదు, ఇంకా అయిపోయింది ఇంకా అని. అప్పుడు మెల్లగా సెల్ స్విచ్ ఆన్ చేసి అందరితో మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ దగ్గరకు వచ్చి షబాష్ వీప్ మీద తట్టి షీ వాజ్ హ్యాపీ. అండ్ అప్పుడు ఫస్ట్ టైం ఐ ఆల్సో ఫెల్ట్ అమ్మ ఇప్పుడు అంటే ర్యాంక్ వచ్చినందుకు కాదు, ఇట్స్ ఓన్లీ బికాస్ మై మదర్ వాజ్ హ్యాపీ. దెన్ ఐ ఆల్సో ఫెల్ట్ ఓకే ఐ అచీవ్డ్ సంథింగ్ గుడ్ అని. నాకు మీతో మాట్లాడుతున్నంతసేపు నాకు కొన్ని మాటల్లో నాకు అర్థమైందంటే మీరు చాలా బాగా సినిమాలు చూస్తారేమో అనిపించింది. సినిమాలు కొంచెం తక్కువే అండి. అవునా? బట్ అగైన్ చూసినవి యాజ్ ఎ సెట్ ఫ్లో స్టేట్లో మొత్తం మర్చి చూస్తాము, గుర్తుంటాయి కొన్ని. రైట్. అండ్ కొన్ని అంశాలు అక్కడి నుంచి తీసి చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది కాన్వర్జేషన్. అవును. అందుకని. ఫేవరెట్ హీరో అంటే ఏం చెప్తారు? ఫేవరెట్ హీరో అలా నేనే ఆమె చెప్తాను. ఏ సినిమాలో ఎవరు బాగా చేసేవాళ్ళు అంతేనా? ఫేవరెట్ హీరోస్ అది సెట్ ఈ సినిమాలో ఎవరు బాగా చేస్తారు అంటే బాగా చేస్తారు అంతే. హీరోయిన్స్లో కూడా అంతేనా? హీరోయిన్స్లో లైవ్ టీలో ఆడుతున్నానండి. చెప్పండి సార్. అట్లేం లేదు, లేదా స్పెసిఫిక్ ఏం ఉండదు, అంతే డిపెండ్స్ ఆన్ ద మూవీ. డైరెక్టర్స్లో, రైటర్స్లో అంటే మీలో క్రియేటివిటీ నాకు తెలుస్తుంది. మేబీ ఫర్ దాట్ రీజన్ కొంచెం త్రివిక్రమ్ గారు అంటే ఇంట్రెస్ట్. డైలాగ్ రైటింగ్ అని నాట్ ఓన్లీ కామెడీ బట్ లాట్ ఆఫ్ ఫిలాసఫీ. చాలా ఫిలాసఫీ మీడియం ఉంటుంది అన్న డైలాగ్స్లో. సో అక్కడక్కడ కాస్త మంచిగా అనిపిస్తుంది. అండ్ కొన్ని సాంగ్స్లో కూడా, మూవీ సాంగ్స్ అయినా కూడా మంచి ఫిలాసఫీ కానీ మంచి సాహిత్యం ఉన్న పాటలు అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా అన్ని పాటలు విన్నాను, కొన్ని పాటలు వింటాను అండ్ అవే వింటాను. ఓకే. లూప్లో ఉంటాయి కొన్ని, లిస్ట్ ఉంటుంది. అవును అవును. ఆ పిచ్చ నేనే ఇలా ఉంటానేమో అంటున్నాను. సో నాలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారనమాట నా ఇంట్లో. అంటే ఎప్పుడు ఇవి తప్ప ఇంకేం వినవా, ఎక్స్పెరిమెంట్ చేయవా అంటే లేదు, బాగున్నాయి కదా వినడానికి. కొన్ని అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే నచ్చిందంటే లిస్ట్లో పెట్టి ఎగ్జాక్ట్లీ అవే వింటాం మళ్ళీ. అవును అవును. బట్ ఇమీడియట్గా వెతుక్కోకుండా అంటే లిస్ట్లో కార్లో స్టార్ట్ అయినప్పుడు టక్కన వచ్చే రెగ్యులర్ లిస్ట్ ఒకటి ఉంటుంది. లిస్ట్ ఒకటి ఉంటుంది.
ప్లస్ ఆర్ మైనస్ దాంట్లోనే అవుతుంటుంది. అవును అవును, అట్లా గ్రేట్. నిజంగా ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ ఒకటి చెప్పాలి, టోటల్ ఇంటర్వ్యూలో ఒక 4-5 కథలు చెప్పారు, ఎక్సలెంట్ స్టోరీస్ అనమాట. నిజంగా పిల్లలు ఎందుకే కనెక్ట్ అవుతారేమో సార్ నాకు అనిపించింది. మీరు స్టోరీ చెప్తూ ఉంటే మైండ్ పూర్తిగా ఫోకస్ దాని మీదే ఉంటుంది యాక్చువల్లీ. అందుకే పిల్లలకి కథల రూపంలో చెప్పాల్సిన అనుకుని చెప్తారేమో అని అనిపించింది నాకు. ఇట్ వాస్ గ్రేట్ జర్నీ సార్ రియలీ. అండ్ మీరు చెప్పిన పాయింట్స్ ఇప్పటివరకు యూపీఎస్సీ జర్నీలో ఆల్మోస్ట్ 99.99 ఎవరూ చెప్పలేదు. ఇట్ వాజ్ రియలీ ఫెంటాస్టిక్ కాన్వర్జేషన్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ రియలీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.